మన ఈ రోజు ఎక్స్పర్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని మీ అందరి సహకారంతో ఆహ్వానించేద్దాం. చంద్రశేఖర్ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు ఫర్ సచ్ ఎ నైస్ వర్డ్స్ అండి. నిజంగాను సో మీరు ఇంకా నా గురించి చాలా ఎక్కువ చెప్పారని అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసి మీ అందరికీ అడ్రస్ చేయడానికి నాకు అవకాశం వచ్చిన ఆమె కార్పొరేషన్కి, పర్టికులర్లీ చంద్ర గారు, స్ట్రాటజికల్ అకౌంట్స్ మేనేజర్ చంద్ర గారికి, ముఖ్యంగా చెప్పాలంటే మన ట్రైనర్ ప్రశాంత్ గారికి, అండ్ అఫ్ కోర్స్ అవర్ గ్రేట్ మెంటర్ అండ్ ఈడీసీ కపుల్ వరప్రసాద్ శివకుమార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవకాశం ఇచ్చినందుకు. సో బై ద వే myself I'm Dr. Chandrasekhar Reddy. I'm an orthopedic surgeon. ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్టు I done my master's degree in orthopedics అండి. I worked as a professor in Andhra Medical College లో వర్క్ చేశాను. అండ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజనల్ హాస్పిటల్ ఒకటి ఉంది ఇక్కడ ఫర్ డిజబుల్డ్ చిల్డ్రన్కి అనమాట. పుట్టుతోనే అంగవైకల్యంతో పుట్టిన పిల్లలకి, పోలియో ఎఫెక్ట్ అయిన పిల్లలకి, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ వచ్చిన వేరియస్ డిఫార్మిటీస్కి వర్క్ చేసే ఏకైక హాస్పిటల్ అని అంటే స్టేట్ కానీ ఇండియాలో చెప్పొచ్చండి. దట్స్ రాణి చంద్రమణి ఇదే పోలియో హాస్పిటల్ అని ఉంది. దాంట్లో వర్క్ ఫర్ నియర్లీ 15 years వర్క్ చేశాను. అండ్ థ్యాంక్ గాడ్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ బిజినెస్లో పాటు ఉంటూ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని ఎంతో సేవా తత్పరం అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటూ ఎంతో మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి సర్వ్ చేశారండి డిఫార్మ్స్ కరెక్షన్లో. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ దట్ నో మోర్ ఇక్కడ జాబ్ అవసరం లేదనుకొని బీఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొఫెషన్తో పాటు బిజినెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఈరోజు మీ అందరితో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడనుకుంటూ ప్రశాంత్ గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటా అని చెప్పాను. సో ప్రాబబ్లీ అందరితో మేము మాట్లాడలేం కాబట్టి మీరు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో డెఫినెట్గా పెట్టచ్చు. దానికి ప్రశాంత్ గారు డెఫినెట్గా మీకు చూసి నాకు డెఫినెట్గా అడ్రస్ చేస్తారు. ఎందుకంటే మీరు అందరినీ ఓపెన్ చేయలేము కాబట్టి. సో ప్రశాంత్ గారు చూసి నాకు క్వశ్చన్స్ అడుగుతారు. డిఫరెంట్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ డౌట్స్ క్లారిఫై చేయగలను అనుకుంటూ ఉన్నాను. బట్ నేను ఎక్స్టెన్స్గా టెక్నికల్ టర్మ్స్ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ మీకు చెప్పను, మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. సో విత్ దిస్ లెట్ us స్టార్ట్ అండి. సో ఇందాక ప్రశాంత్ గారు చెప్తున్నారు చూసారా, టాప్ 10 డిసీజెస్లో బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అయ్యాయి. ఎస్, దట్స్ వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. మేము ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లో గత 15-20 years బ్యాక్ తీసుకున్నట్టయితే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి. ఎదురుగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేవి అనమాట. అంటే ఎక్కడ చూసినా డయేరియా రావడము, కలరా రావడం అని, సో దగ్గు, ఇలా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉండేవి. తర్వాత స్లోగా క్యాన్సర్ రావడం ఎక్కువైంది, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువే, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువే, స్లోగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువే, తర్వాత స్ట్రోక్, బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ రావడం ఎక్కువ అవుతూ ఉంది. ఇలా చూస్తే డిసీజెస్ స్లోగా ఒకటంతో యాడ్ అవుతూ వచ్చి దాంతోపాటు ఇప్పుడు బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజ్ కూడా ఈ టాప్ 10 డిసీజ్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు చెప్పాలంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కారణం ఏంటంటే, బోన్ అండ్ జాయింట్ అంటే ఒక డిసీజెస్ అనే కాదు, కీళ్ళకి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అనమాట. ఒకటి ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ ఒక పార్ట్ అంటే, బోన్ అండ్ జాయింట్కి వచ్చే అనదర్ కామన్ ప్రాబ్లమ్ ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం, ఫ్రాక్చర్స్ అండ్ యాక్సిడెంట్స్ అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, సివిక్ సెన్స్ తగ్గిపోయింది, రూల్స్ పాటించే వాళ్ళు తగ్గిపోయారు, ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో వెరీ కామన్గా ఫ్రాక్చర్స్ అవడం అన్నది చాలా కామన్ అయిపోయినాడు. స్కెలిటల్ సిస్టమ్ చూసినట్టయితే ఫ్రాక్చర్స్ అనేది వెరీ వెరీ కామన్ అనమాట. ఇంతకుముందు ఫ్యామిలీలో ఎక్కడో వినివారు ఎవరికో ఫ్రాక్చర్ అయిందని, ఇప్పుడు నేను చాలా కామన్. ఒకే పేషెంట్ 3-4 సార్లు కూడా చూస్తూ ఉన్నాను. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్ చూశాను. దట్ లేడీ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఒక బోను పూర్వం ఒక ఫ్రాక్చర్ అగైన్ సేమ్. వాళ్ళ కొడుకు మ్యారేజ్ అవుతూ ఇంట్లో వచ్చిందిగా వాటర్ స్లిప్ అయిపోయి రెండో ఫ్రాక్చర్ తీసుకొచ్చారు అనమాట. అది ఫ్రాక్చర్స్ అనేవి చాలా 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 కామన్గా అయిపోయింది అది. సో అందుకని దీనికి సంబంధించిన బోన్ అండ్ జాయింట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కొంత నాలెడ్జ్ మీకు డెఫినెట్గా చాలా అవసరమని అనుకుంటూ ఉన్నాను. సో ప్రశాంత్ గారు చెప్పినప్పుడు టాప్ 10 డిసీజెస్లో బోన్ అండ్ జాయింట్ డిసీజ్ కూడా ఒక యాక్చువల్ అండి. అండ్ ఇక్కడ ఇంకో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనకి చెప్పాలంటే ఒక 4 డిసీజెస్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ సైలెంట్ కిల్లర్స్ అంటారు. అంటే చెప్పకుండానే మనిషిని చంపేస్తాయి. అవేంటో తెలుసా అండి? ఒకటి బీపీ. మీకు తెలుసా బీపీ ఉందని చెప్పి జనాలకు తెలియదు, వాళ్ళకి తెలియదు. పక్కోడు చెప్తుంటాడు, ఒరే బాబు వీడు కోపం ఎక్కువైపోతుంది చూడండి ఒకసారి బీపీ చూపించండి అని చెప్తూ ఉంటారు. సో బీపీ ఒక స్టేజ్ దాటి వరకు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిందని, హైపర్ టెన్షన్ తెలియదు.
అలాగే షుగర్ కూడా ఒక స్టేజ్ దాటిన వరకు కూడా ఇనిషియల్గా మన షుగర్ వచ్చిందని చెప్పి చాలా మంది చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినా కూడా నీరసంగా ఉండడము, తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము, ఆకలి ఎక్కువైతుండము, తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడము, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్కి వెళ్తుండము, నైట్ టైం మోర్ ఫ్రీక్వెంట్గా వెళ్ళవడం, ఇలా చాలా సిమ్టమ్స్ వస్తాయి. వచ్చినా కూడా అంత ఎక్కువగా పట్టించుకో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం నేను సరిగ్గా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నానేమో, అందుకే నీరసంగా ఉన్నానేమో అలా చూస్తే షుగర్ కూడా చాలా తెలియకుండానే మనకు వచ్చేస్తూ ఉంటారు. ద థర్డ్ వన్ ఇది హార్ట్ అటాక్ అండి. మీరు చూసారు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు చూసారు సడన్ గా ఓవర్ నైట్ హార్ట్ అటాక్ వచ్చి మిస్ అయిపోతున్న వాళ్ళు మనం చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ మూడే కాక నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ ఏదో తెలుసా అండి? ఆస్టియోపోరోసిస్ అని ఉందండి కండిషన్. చాలా ఆశ్చర్యంగా అనిపించచ్చు, ఏంటి సార్ ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ కిల్లరా అంటే? ఈ కాలంలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆస్టియోపోరోసిస్ అంటే బోను గుళ్ళబారిపోవడము, అంటే బోను తాలూకా శక్తి పూర్తిగా తగ్గిపోయి దాని బలం తగ్గిపోవడం ఈజీగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే బోన్లను శుద్ధముక్కలు అయిపోతాయి. శుద్ధముక్క చూడడానికి కనపడడం చూడండి, ఇలాంటి ఇరిగిపోతాయి లేదా అలా బ్రేక్ అయిపోతాయి. ఈ ఆస్టియోపోరోసిస్ ఆల్సో ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ అండి. ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం ప్రత్యేకించి మనం దానికోసం స్టడీ చేసి దాని ఉందో లేదో మనం ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఒకరోజు డెఫినెట్గా మీరు ఒక ఫ్రాక్చర్తో ఒక డాక్టర్ దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి మీరు ల్యాండ్ అవుతారు. మీరు అడగచ్చు, సార్ ఇది ఫ్రాక్చర్ అయితే మాత్రం నేను చనిపోతానా? ఇప్పుడు మీరు చెప్పిన బీపీ అయితే, షుగర్ అయితే, ఈ పెరాలసిస్లో అయితే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ నిజంగా మనిషి చనిపోతారా? డెఫినెట్గా ఎస్ అని చెప్పొచ్చండి. మీకు తెలియనిది ఏంటంటే ఒకవేళ బోన్ కంప్లీట్గా గుల్లబారి సుమారుగా మీకు 60-70 సంవత్సరాల మధ్యలో ఫ్రాక్చర్స్ అయ్యి అనుకోండి, మీరు ఎప్పుడైతే ఫ్రాక్చర్ యూనిట్ కన్ఫైన్ టు బెడ్ మీద మీరు ఉండవలసి వస్తుంది, మూవ్ అవ్వలేరు. ఎప్పుడైతే మీరు బెడ్ మీద కన్ఫైన్ అయిపోతారో ఏజ్లో స్లోగా ఒక్కొక్క సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్దండి. ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గిపోద్ది, హార్ట్ రేట్ తగ్గిపోద్ది, కిడ్నీలు పనిచేయడం స్లోగా అల్టిమేట్గా కొన్ని కండిషన్స్ మేము చెప్తాము. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ అని చెప్తాం. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆస్టియోపోరోసిస్ అంత సివియర్ అనమాట అండి. సో అందువల్ల ఆస్టియోపోరోసిస్ అంటే లైట్గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చెప్పాలంటే సైలెంట్గా చంపే 4 కిల్లర్స్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్ అండి, బోన్ అండ్ జాయింట్. అది ఎలా మనం గుర్తించచ్చు మనం మేబీ కొంచెం నిమిషాల తర్వాత మనం మాట్లాడుకుందాం. అది ఎలా గుర్తించవచ్చు, సిమ్టమ్స్ ఏముంటాయి, దాని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలో కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ప్రశాంత్ గారు మీరు అడిగినట్టు ఐ థింక్ యూ గాట్ సమ్ క్లూ అనుకుంటాను. టాప్ 10 డిసీజెస్ లోకి బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాంటది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు బోన్ రిలేటెడ్ చాలా మందికి కామన్ గా తెలిసింది ఈ ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కూడా విచ్ ఇస్ కనెక్టెడ్ టు మన ఆంబే రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆంబేకి సంబంధించిన సబ్జెక్ట్ మీదే ఉంటుందండి. అవుట్ ఆఫ్ దట్ ఇంకా చాలా ఉంటుంది, కానీ మనకి అవసరం లేని మనం మాట్లాడట్లా. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ రోజు టాపిక్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ చంద్రశేఖర్ గారు చాలా ప్రిపేర్ అయ్యారు కవర్ చేద్దామని. కవర్ అవ్వనటువంటివి టైం ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుదురు కానీ, అంటే ముందే మీరు పోస్ట్ చేసే బదులు లాస్ట్ లో పోస్ట్ చేద్దరు కానీ. ఓకే, ఇప్పుడు బోన్ కి సంబంధించి ఆస్టియోపోరోసిస్ కాకుండా ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఇది చాలా పెద్దది అన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి బోన్ అండ్ జాయింట్ అనగానే గుర్తొచ్చేది ఫ్రాక్చర్స్ అని అనుకుంటారు. బోన్ ఉంటే విరిగిపోతుంది, బోన్కి ఒక విరిగిపోవడము ఫ్రాక్చర్ అవ్వడం ఒక్కటే కామన్ అని అనుకుంటారు. కానీ బోన్ కూడా మిగతా ఆర్గాన్స్ లాగే, లైక్ కిడ్నీ పనిచేసినట్టు, లివర్కి వచ్చినలాగే చాలా ప్రాబ్లమ్స్ బోన్ అండ్ జాయింట్కి రావడానికి అవకాశం ఉంది అన్నట్టు. దీంట్లో ఫస్ట్గా చెప్పాలంటే ఒక ఫ్రాక్చర్స్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇన్ఫెక్షన్స్, బోన్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, అలా జాయింట్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. బోన్ కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. ఆస్టియోమైలైటిస్ అంటే బోన్కి ఇన్ఫెక్షన్ రావడము. అదే జాయింట్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా కామన్గా, అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినేది బోన్ అండ్ జాయింట్కి వచ్చే ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా వచ్చేది ఎక్కువగా వినేది ఏంటంటే టీబీ చెప్పండి, అది ట్యూబర్క్లోసిస్. చాలా మందికి కొంత విషయం తెలియకపోవచ్చు. ట్యూబర్క్లోసిస్ అనేది బోన్ అండ్ జాయింట్కి చాలా సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కన్సర్న్. సార్ మీరు ఇప్పుడు ఈ ట్యూబర్క్లోసిస్ గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ రైజ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. మీరు లాస్ట్ 2 years పెట్టి మన కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పీపుల్ బాగా డ్రాప్ అయిన తర్వాత సడన్ గా హైప్ అంటే ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయినాయి. ట్యూబర్క్లోసిస్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ట్యూబర్క్లోసిస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇరాడికేట్ చేసేసాము అన్న స్టేజ్ నుండి
మళ్ళీ ఇప్పుడు ర్యాంపెంట్ గా ట్యూబర్క్లోసిస్ చాలా ఎక్సెస్ గా పెరిగిపోయింది. అందుకే గవర్నమెంట్ కూడా రీసెంట్ గా లాస్ట్ 6 months లో ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. ట్యూబర్క్లోసిస్ మళ్ళీ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్, ఖచ్చితంగా BCG వ్యాక్సినేషన్ కంపల్సరీగా డోర్ టు డోర్ వేయమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఆల్రెడీ చాలా సిటీస్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. అంటే ట్యూబర్క్లోసిస్ రావడానికి చాలా బోన్ అండ్ జాయింట్ ఎఫెక్ట్ అండ్ ట్యూబర్క్లోసిస్ చాలా చాలా కామన్ గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. పర్టికులర్లీ పోస్ట్ కోవిడ్ చాలా కేసెస్ మేము చూస్తూ ఉన్నాము. ఈ ట్యూబర్క్లోసిస్ అంటే స్పైన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, నీ జాయింట్ దగ్గర బోన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత ఫింగర్స్ దగ్గర రావచ్చు, చాలా బాడీలోని వేరే స్పాట్ లో కూడా ఇన్ఫెక్షన్స్ పర్టికులర్ ట్యూబర్క్లోసిస్ రావచ్చు. అలాగే మిగతా కారణాల వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి బోన్ కి రావచ్చు, అలాగే జాయింట్ కూడా రావచ్చు అనమాట. ఇంకా థర్డ్ వన్ చూసినట్టయితే ఆర్థరైటిస్. పర్టికులర్లీ ఇవాళ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఆర్థరైటిస్ అంటే ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే, కన్ఫ్యూషన్ కాదు, భయం కూడా చాలా మందికి ఉంటుంది. ఒకసారి ఎవరైనా పేషెంట్ కి నీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే అని ఒక మాటని స్పెల్ చేస్తే చాలు వాళ్ళు వెలువెల్లాడిపోతూ ఉంటారు. అమ్మో నా జీవితం ఇంకంతే అయిపోయింది, ఇంకా నేను ఈ బాధతోనే నా జీవితం అంతా గడపాలేమో, ఇంకా నేను మామూలు మనిషి ఇంకా అవనేమో, నేను బెడ్ రిడన్ అయిపోతానేమో, చాలా చాలా అపోహలు ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది మాత్రము ఒక జనరల్ టర్మ్ అండి. అది ఎవరైనా ఒక డాక్టర్ మీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే భయపడిన అవసరం లేదు. ఆర్థరైటిస్ అంటే ఒక జర్మన్ టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా తాలూకు ఇక్కడ కుడిగా మనకు పెయిన్ అనిపిస్తే హెడేక్ అని అంటాం. అలాగే జాయింట్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని గ్రాస్ గా మనం ఆర్థరైటిస్ అని లేబుల్ చేస్తాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆర్థ్రా మీన్స్ జాయింట్ దగ్గర వచ్చే ఇన్ఫ్లమేషన్ ఏదైనా కారణం వల్ల వస్తే దాన్ని ఆర్థరైటిస్ అని లేబుల్ చేస్తాం. అంతేగాని ఆర్థరైటిస్ అంటే భయపడాల్సింది కాదు. ఈ ఆర్థరైటిస్ మోర్ దెన్ 100 కాజెస్ ఉన్నాయి రావడానికి. దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆర్థరైటిస్ వచ్చే కండిషన్స్ చూసినట్టయితే ప్రధానంగా 4 కండిషన్స్ మనం చాలా కామన్ గా చూస్తాం. ఒకటి ఏంటంటే ప్రశాంత్ గా చెప్పినట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇట్స్ వెరీ ఒకప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ ఉండేదండి. మీరు చదువుకున్న రోజుల్లో అబౌట్ 30 years బ్యాక్ చూసినట్టయితే ఈ క్లినికల్ గా ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు వచ్చిందంటే మొత్తం స్టూడెంట్స్ అంతా పడిపోయి వాడి పేషెంట్ ని చాలా ఇబ్బంది పెట్టేసి వాడికి వాడికి రకరకాల క్వశ్చన్స్ తో బాధిస్తూ ఎక్స్రేలు తీస్తూ వాడిని ఎగ్జామ్ చేస్తూ చాలా అంటే చాలా రేర్ గా చూసేవాళ్ళు అన్నాడు కేసు. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ చెప్పాలంటే నా క్లినిక్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక కేసు చూస్తూ ఉంటానండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక కేసు. అంటే ఎంత పెరిగిపోయింది ఇన్స్టెన్స్ చూడండి. అంటే ఒక వెస్ట్రన్ కల్చర్ లో ఉన్నటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు ఇండియాలో ఇంత ప్రివలెంట్ ఎందుకు వచ్చింది అనే కారణాలు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో ఇటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువైపోయింది. అండ్ సెకండ్ కామన్ ఆర్థరైటిస్ మనం రోజు చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రాబ్లం పేరు చెప్పకుండా ఉన్నారంటే నేను నమ్మను. నథింగ్ బట్ ఆస్టియో ఆర్థరైటిస్. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక్కసారి అడగండి. మీ అక్కర్లేదు, మీరు ఏ ఇంటికెళ్ళి డోర్ కొట్టి అమ్మ మీ ఇంట్లో ఎవరికైనా ముడుకులో పొందా అని అడగండి. మా అమ్మకున్నాండి, మా ఫాదర్కున్నాండి, మా తాతకున్నాండి, మా అమ్మమ్మకున్నాండి, ఒక పెద్ద లిస్ట్ అనేస్తూ ఉంటారు. దట్స్ నథింగ్ బట్ ఆస్టియో ఆర్థరైటిస్ అండి. దీన్ని బోన్ అరగడం అంటమాట. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బేసిక్గా డిసీజ్ ఉంది కాదు, ఇట్ ఈస్ ఎ డీజనరేటివ్ ఫినామినా అని చెప్తాం. అంటే అరిగిపోవడం అని కారణం అని చెప్తాం. ఇది ఒక డిసీజ్ మాత్రం కాదు, ఒక డిసార్డర్ కింద చెప్పొచ్చు. అసలు ఏంటి ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పడానికి చిన్న యాక్చువల్గా ఒక మోడల్ చూద్దరు, కానీ ఇది మన నీ జాయింట్ మోడల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా మన ముడికిలాగా ఉంటుంది. ఇది ఈ ముడికి దగ్గర చూసారు కదా, ఇది థై బోన్, ఈ 2 లెగ్ బోన్స్ అనమాట. ఇది యాక్చువల్గా మీరు చూసినట్టయితే బోన్ చివరి భాగంలో మనకి ఒక లేయర్ ఉంది చూసారా, ఇది బ్లూ కలర్ లేయర్ ఉంది. బోన్ అంతా కూడా వైట్ కలర్ లో ఉంది, లైట్ ఎల్లో షేడ్ లో ఉంది. ఈ లేయర్ ఒక స్పాంజ్ లా ఉంటుంది. దీన్ని మనం కార్టిలేజ్ అని అంటాం అనమాట. అలాగే ఈ పైన టిబియా ఈ లెగ్ బోన్ మీద చూసినట్టు కూడా ఇక్కడ కూడా మనకి ఈ కార్టిలేజ్ ఉంది చూసారు కదా, మనకి 2 ఏరియాస్ లో చూసారు. సో కనిపిస్తున్నాయి కదండి. సో మామూలుగా జాయింట్ అలా ఉన్నప్పుడు, జాయింట్ మనం మూవ్ అవుతున్నప్పుడు ఈ 2 స్మూత్ సర్ఫేసెస్ మధ్య మూవ్మెంట్ చాలా స్మూత్ గా ఉంటే ఎటువంటి పెయిన్ కానీ డ్యామేజ్ కానీ ఉంటుంది అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన అలవాట్లు పెట్టాను ఉంది, లేకపోతే మన శరీరం బరువు పెరగడం వల్ల ఉంది, వేరే కారణాల వల్ల ఈ లేయర్ నెమ్మదిగా గ్రాడ్యువల్గా అరిగిపోయి ఈ స్మూత్నెస్ అంటే కరెక్ట్గా చెప్పాలని నేను పేషెంట్ చెప్తూ ఉంటాను. ఇది మనం పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, పుట్టి పెట్టిన గోడ ఎలా ఉంటుందో చూసారా, పుట్టి పెట్టిన గోడ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉంటుంది. ప్రశాంత్ గారు క్వశ్చన్ అడుగుతున్నా. సారీ టు ఇంటరప్ట్, కొంచెం ఆ పిక్చర్ ని కొంచెం హైట్ అండ్ సెంటర్ కి కొద్దిగా. థ్యాంక్ యూ. యా, సో ఇది పుట్టి పెట్టిన వాళ్ళ ఉంటుంది అనమాట, అంత స్మూత్ గా ఉంటుంది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే శాండ్ పేపర్ లో అయిపోద్దండి.
శాండ్ పేపర్ మాదిరిగా మారిపోతుంది. అందుకే మీరు చూసుంటారు, ముడుకులో ఉన్న పేషెంట్కి ఎవరికైనా మీరు వాళ్ళు ముడుకు మీద చేసి కాలు మూడవడం చేపడం చేయండి అని చెప్తాడు, కింద సౌండ్స్ వస్తుంటాయి. పేషెంట్ కూడా చెప్తుంటారు, సార్ నేను నడుస్తుంటే నా ముడుకుల నుండి సౌండ్స్ వస్తున్నాయి సార్ అని చెప్తారు. కూర్చొని లేచేటప్పుడు లేకపోతే మంచం మీద పడుకొని కింద ఇరిగేటప్పుడు సౌండ్స్ వచ్చేస్తున్నాయి సార్ అని చెప్తారు. కారణం ఏంటంటే ఈ లేయర్ అరిగిపోవడం అనమాట. ఎప్పుడైతే ఈ లేయర్ అరిగిపోయిందో ఈ బోన్ ఎక్స్పోజ్ అవుతుంది, నర్వ్ ఎండింగ్స్ ఎక్స్పోజ్ అవ్వడం పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ స్మూత్నెస్ తగ్గడం వల్ల కంటిన్యూస్ గా పెయిన్ జనరేట్ అయిపోతుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది ఎందుకంటే ఫ్రిక్షన్ కనమాట, కంటిన్యూస్ గా మనం పుట్టిన దగ్గర మన కాలు ముడవడం చేపడం చేస్తూనే ఉంటాము, ఈ రెండు సర్ఫేసెస్ రబ్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు కొన్ని యాడెడ్ ఫ్యాక్టర్స్ లైక్ అనుకోకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయ్యి అనుకోండి, ఈ పొర అరిగిపోవడం ఇంకా ఎక్కువ మనం ఆస్టియోఆర్థరైటిస్ అనే డిసీజ్ మనం లోన్ అవుతూ ఉంటాం అనమాట. ఇది చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం ఇది. అండ్ చెప్పాలంటే ఇన్ఫాక్ట్ చెప్పాను కదా, ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు. అండ్ ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాబ్లం అట్లీస్ట్ చిన్నగానే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ప్రెజెంట్ డేట్లో చూసినట్టు కాల్లో ఉన్న 90% ఆఫ్ పీపుల్ అట్ ది ఎండ్ ఆఫ్ స్టే ఒక ఏజ్ లో మాత్రం కష్టంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది. కాకపోతే దీనికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సొల్యూషన్ మన ఎంట్లో మనం మాట్లాడుకున్నాం ఫైనల్ సొల్యూషన్ అప్పుడు. ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ అంటే ఆర్థరైటిస్ లో. మూడో ప్రాబ్లం కామన్ గా ఇప్పుడు చూస్తుంది, చాలా కామన్ గా ఉందండి, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటున్నాం అండి. గౌట్ అని కండిషన్ మీ కాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విని ఉంటారు, ఈ టర్మ్ విని ఉంటారు గౌట్ అని. అంటే బాడీలో యూరిక్ యాసిడ్ కనుక కంటెంట్ కనుక పెరిగినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక క్రిస్టల్స్ మాదిరిగా ఉంటుంది. ఇది జాయింట్ ఆర్ బోన్స్ మీద డిపాజిట్ అయిపోయి బోన్ అలా తినేస్తూ ఉంటారు అన్నమాట. చెరపట్టిన చెక్క ఎలా ఉంటుందో అలా కొరికేసినట్టు బోన్ నెమ్మదిగా కొరికేసి బోన్ డ్యామేజ్ చేసి బోన్ రఫ్ అయిపోవడం వల్ల ఆర్థరైటిస్ వచ్చి పేషెంట్ డిజబుల్ అయిపోతారు. సో ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక జాయింట్ దగ్గర పెయిన్ ఉండి నొప్పి ఉండి స్వెల్లింగ్ వచ్చి వేడిగా ఉంటూ దాని రెడ్డిష్ గా కనుక సర్ఫేస్ కనుక మారితే ఆ 4 లక్షణాలు ఎప్పుడైనా ఉంటే దాన్ని ఆర్థరైటిస్ అని అంటాము. ఇది చాలా కారణాల్లో రావచ్చు. మనం అనుకుంటున్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ లో రావచ్చు, ఈ గౌటీ ఆర్థరైటిస్ లో కూడా రావచ్చు అనమాట. ఈ గౌటీ ఆర్థరైటిస్ లో పర్టికులర్ గా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఎముక మీద డిపాజిట్, ఎముక గ్రాడ్యువల్ గా కొరికేస్తూ ఉంటాయి. సర్ఫేస్ ఎప్పుడైతే రఫ్ అవుతుందో అల్టిమేట్ గా ఈ యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ వల్ల కూడా సెకండరీగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేస్తుందండి. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ప్రైమరీగా ఏ డిసీజ్ లేకుండా ఏజింగ్ ప్రాబ్లం వల్ల మనకున్న అలవాట్ల వల్ల మన శరీరం బరువు పెరగడం వల్ల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ తో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో జాయింట్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం అనమాట. సో అల్టిమేట్ గా ఏ డిసీజ్ వచ్చినా కూడా ఎండ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఈ బోన్ పైన సర్ఫేసెస్ అండ్ డ్యామేజ్ అయిపోయి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ కూడా మళ్ళీ వస్తుంది అనమాట అండి అది. అండ్ నాలుగోదిగా చెప్పాలంటే కామన్ గా చూసి ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటా ఉంటుంది. ఇవి చూస్తుంటారు సోరియాసిస్ అని ఉంటుంది చూసారా, చాలా మంది కొంతమంది స్కిన్ మీద ప్యాచెస్ వచ్చి పులుసుల కింద ఉంటుంది. అది యాక్చువల్గా ఫిష్ స్కిన్ లో ఉంటుంది అనమాట, పులుసుల కింద ఊరిపోతూ ఉంటుంది. వీళ్ళకు కూడా దీంతో పాటు జాయింట్ కూడా వీళ్ళకు కూడా ఆర్థరైటిస్ వచ్చి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది. పర్టికులర్లీ ఫింగర్ జాయింట్స్ ఎక్కువ కామన్ గా వస్తుంది. హ్యాండ్స్ అండ్ ఫింగర్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. సో ఇలా చెప్పాలంటే ఆఫ్ లైట్ వెరీ రీసెంట్ గా గత 3-4 నెలలు బట్టి ఇంకో ప్రత్యేకమైన ఆర్థరైటిస్ కూడా మీరు చూస్తున్నాం క్లినిక్ లో. దాన్ని పోస్ట్ వైరల్ పాలిఆర్థరైటిస్ అని అంటున్నాం. మీరు కాల్లో కూడా కొంతమంది చాలా మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సడన్ గా ఫీవర్ వస్తుంది, 1 or 2 days ఉంటుంది, ఫీవర్ తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత నెమ్మదిగా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి ఒక్కొక్క జాయింట్ ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత కొంతమందికి 2 weeks లో తగ్గిపోతాం, కొంతమంది 3 months అయినా కూడా ఇంకా తగ్గట్లేదండి. మీరు ఏ టెస్ట్లు చేయండి, అన్ని టెస్ట్లో నెగిటివ్ వచ్చేస్తే ఏ టెస్ట్లో కూడా ఎటువంటి తేడా ఉండదు. బట్ పేషెంట్ మాత్రం సిక్ అయిపోతుంటాడు, వీక్ అయిపోతాడు, మొబిలిటీ తగ్గిపోయి జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. దీదాకా పోస్ట్ వైరల్ పాలిఆర్థరైటిస్ అండి. దానికి పర్టికులర్ గా ట్రీట్మెంట్ ఏం లేదు, ఓన్లీ స్టెరాయిడ్స్ పెట్టడము, రెస్ట్ అవడం తప్పించి యాంటీబయాటిక్స్ తాలూకు రోల్ ఏమి లేదనమాట అండి. ఇది వెరీ రీసెంట్ గా చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆర్థరైటిస్ అనేది చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఇది మన బియాండ్ ఈ ఫారం కి సంబంధించిన టాపిక్ అయితే కాదు, లైట్ గా మీకు చెప్పడం కోసం చెప్పాను. కానీ సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి కూడా జస్ట్ 2 పాయింట్స్ చెప్తాను. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి మనకి ఎగ్నెస్ట్ గా పనిచేయడం అనమాట. ఈ రోగ నిరోధక సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకంటే శరీరంలో ఏదైనా ఎక్స్టర్నల్ గా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకపోతే హార్మ్ఫుల్ కెమికల్ కానీ ఏదైనా మనం అటాక్ చేసినప్పుడు దాని నుండి మన శరీరానికి రక్షించుకోవడానికి కావాల్సిన రక్షణ వ్యవస్థని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. కానీ పొరపాటున ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలోని సెల్స్ మీదే పనిచేయడం మొదలు పెట్టింది అనుకోండి, శత్రువుని ఎదిరించే బదులు మన మీదే దాడి చేయడం మొదలు పెడితే దాన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాము. అలా ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే కారణమని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద మనం లేబుల్ చేస్తాం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది మాత్రము
క్రానిక్ డిసీజ్ అండి. ఒక్కసారి డిసీజ్ వచ్చిందంటే దాని పర్మనెంట్ క్యూర్ అంటూ లేరు. డిసీజ్ మనం కొంతవరకు కంట్రోల్ చేయగలం, కానీ టోటల్గా దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది జరిగే పని కాదు. అయితే ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది కూడా మనం ఎండ్లో లాస్ట్లో ట్రీట్మెంట్ పార్ట్ అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇవి జనరల్గా ఆర్థరైటిస్. ఇదే కాకుండా చాలా కండిషన్స్ వస్తాయండి. ఇంకా మనకు రిలేటెడ్గా మన సబ్జెక్ట్కి కావాల్సింది ఏంటంటే మెటబాలిక్ డిసార్డర్స్ అని అంటాం. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ సి డెఫిషియన్సీలో కూడా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇందా మనం అనుకున్న కదా ఆస్టియోపరోసిస్. అది ఆస్టియోపరోసిస్ రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్లో సఫిషియంట్ కాల్షియం డిపాజిట్ అవ్వకపోవడం వల్ల, అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీలో కూడా మీరు అనుకోవచ్చు. బోన్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. బోన్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది అండ్ బోన్ తలక క్రిస్టల్స్ ఉంటాయి. అంటే బోన్లో టిష్యూ మేజర్ పార్ట్ ఆఫ్ అంతా కూడా 50 to 70% అంతా కూడా ఈ కాల్షియం క్రిస్టల్స్ వల్ల కాల్షియం డిపాజిట్ అయిన దానివల్ల ఉండే టెక్స్చర్ వల్ల స్ట్రక్చర్ చెప్పాలంటే కొలాజన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీలో కానీ వైటమిన్ సి డెఫిషియన్సీలో కూడా బోన్ రిలేటెడ్ జాయింట్ డిఫార్డర్స్ రావచ్చు. వాటికే మనం మీ పేరు వినుంటారు, రికెట్స్ అని వినుంటారు. చిన్నపిల్లల్లో బోన్లని షేపులు మారిపోతాయి, వంకర్లు వెళ్ళిపోతుంటాయి. అది రావడానికి ముఖ్యమైన కారణం కూడా డెఫిషియన్సీ అండి. అలాగే స్కర్వీ అని ఒక డిసీజ్ కూడా ఉందన్నమాట. వైటమిన్ సి డెఫిషియన్సీలో వచ్చే భయంకరమైన ప్రాబ్లము. దాంతో ఈవెన్ పేషెంట్ కూడా చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ టు ట్రీట్ అన్నమాట. ఎవరైనా దాన్ని ట్రీట్ చేసేయచ్చు. బట్ లక్కీలీ ఏంటంటే ఇప్పుడు వైటమిన్ సి అవేర్నెస్ పెరిగింది కాబట్టి స్కర్వీ వచ్చినంత స్టేజ్కి మాత్రం ఇప్పుడు వచ్చి ఎవరు ఉండలేదు. ఒకప్పుడు బిట్వీన్ 16th century to 18th centuryలో మాత్రం చాలా మంది వైటమిన్ సి ఇంపార్టెన్స్ తెలియక ఈ స్కర్వీ వ్యాధి కూడా చనిపోతూ ఉండేవారు. బట్ ఆఫ్ లైట్ రీసెంట్గా కూడా చెప్పాలంటే మన ఆఫ్ఘనిస్తాన్ వార్ ఏంటంటే 2002లో కూడా ఇంత డెవలప్ అయింది అనుకున్నా కూడా వైటమిన్ సి వచ్చి చాలా మంది సోల్జర్స్ కూడా చనిపోయారండి. ఎందుకు అలా జరిగింది అంటే ఎక్కువ కాలము మనము ఫ్రెష్ ఫుడ్కి మనకి అవైలబుల్గా లేదు అనుకోండి, మనం తీసుకున్న ఫుడ్లో వైటమిన్ సి డెఫిషియన్సీ వస్తే స్కర్వీ వచ్చి కూడా బోన్స్ వీక్ అయ్యి కూడా చనిపోవచ్చు అనమాట. సో ఇలా మెటబాలిక్ డిసీజెస్ అని కూడా డిసీజ్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇంకా వేరే కేటగిరీ చూడాలంటే క్యాన్సర్స్ కూడా బోన్ రావచ్చు. అఫ్కోర్స్ బోన్లో క్యాన్సర్స్ రావచ్చు. అలాగే బోన్లో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చినా కూడా బోన్లో కూడా డిపాజిట్ అయ్యే సెకండరీస్ అని రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిసీజెస్ బోన్ జాయింట్కి ఎఫెక్ట్ అవుతాయి. ఇంకో వేరే కామన్ కంజెంటల్ కండిషన్స్ అని ఉంటాయి. బై బర్త్ కూడా బోన్ జాయింట్ డిఫార్మ్ తీసుకొని రావచ్చు. మీరు చూసుంటారు కొంతమంది పిల్లలు చేపకాళ్ళతో పుట్టారంటారు, పాదాలు ఇలా ఉన్నాయి, ఇలా తిరిగిపోయి పుడతారు అనమాట. అది పర్టికులర్లీ బ్రీచ్ ప్రింటేషన్ డెలివరీలో ఇలా పుడతారు. చేపకాళ్ళు అంటారు, పాదాలు ఇలా తిరిగిపోయి ఉంటాయి అనమాట. అది వాటిని కంప్లీట్గా ఇలా ఆపరేషన్ చేసి సర్చ్ చేయొచ్చు మనం. అది కాకుండా హిప్ జాయింట్ డిస్లొకేషన్స్ అని చాలా కండిషన్స్లో కూడా అంటే బై బర్త్ కూడా బోన్ అండ్ జాయింట్ డిసార్డర్స్ చాలా కామన్గా వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోయింది. అది సో ఈ విధంగా చూస్తే బోన్ అంటే ఒక ఫ్రాక్చర్సే కాదు, మిగతా రకాల జబ్బులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే లెక్క ఏంటంటే చాలా కండిషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కొంత లైఫ్ స్టైల్ మార్చుకొని కొన్ని సప్లిమెంట్స్ వాడుకుంటే మనం వీటి నుంచి చాలా వాటి నుండి బయటపడచ్చు ఉంటుంది. సో ఇవి కొన్ని కండిషన్స్ అండి. మీరు అడిగిన ప్రశాంత్ గారు కొన్ని డిసీజెస్ ఇవి. ఇంకా చాలా ఉంది, అది చెప్పాలంటే మొత్తం 3 years నేను చదువుకున్నంత చెప్పాల్సి వస్తుంది. ఐ థింక్ వద్దండి చాలు. యాక్చువల్ గా ఏంటి అని అడిగాను, మీరు చెప్తుంటే ఇన్నున్నాయా అనిపిస్తుంది. మీరు చెప్తుంటే నాకు ఏమనిపించిందంటే ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అనిపించింది. సీరియస్లీ ఆనెస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారేమో. అందులో మీ సబ్జెక్ట్ నాకు తెలుసు వచ్చి ఆ మాత్రం కొద్దిగా మీరు కొద్దిగా చెప్పినట్టు ఈ కొద్దిగాలో మేము ఎంతో అర్థం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న జనాలు అంటే మనం అందరం కోచెస్ కాబట్టి ఇలా చెప్తున్నా, ఒక బీపీని, ఒక షుగర్ ని, హార్ట్ ప్రాబ్లమ్ ని, వీటినే మనము చేయలేకపోతుంటే బోన్ లో ఇన్ని ఉన్నాయా వీటన్నిటిని కూడా చెయ్యాలా అంటే వామో చాలా కష్టము. సో మనం అనుకున్నట్టుగా ఏంటంటే కొన్ని టాపిక్స్ గురించి జస్ట్ మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ లేకపోతే రాకుండా జాగ్రత్తలు పడేటువంటివి మనం తెలుసుకుందాం. మెటబాలిక్ డిజార్డర్స్ తో స్టార్ట్ చేద్దాము. బికాజ్ మే నాట్ బి అందరికి ఆర్థరైటిస్ ఉండకపోవచ్చు, కానీ స్టార్టింగ్ అందరూ కంప్లైంట్స్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఆస్టియోపోరాసిస్ అని తెలియకుండా నడుము నొప్పి, మోకాలు నొప్పి, నాకు ఇక్కడ చేయి నొప్పి వస్తుంది, ఇట్లాగా లేకపోతే అది బరువు ఉన్నాం అనుకుంటాం కదా. నీ పెయిన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా మోకాలు నొప్పులు, యాంకిల్ నొప్పులు, మాకు ట్రైనింగ్ లో ఎక్కువగా యాంకిల్ అండ్ మడాల నొప్పులు అడుగుతారు. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఇవి ఎందుకు వస్తాయి, రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక 2 నిమిషాలు. ఒకటండి మీరు చెప్పారు చూసారు, ఇందాక మనం అనుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ది కండిషన్ మెటబాలిక్ డిసార్డర్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డిఫిషియన్సీస్ అనమాట. పర్టికులర్లీ మనం చూసినట్టయితే కాల్షియం డెఫిషియన్సీ,
వైటమిన్ డి డెఫిషియన్సీ, దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ అయిపోయినాయి. మీరు అనుకోవచ్చు, ఇంతకుముందు మా తాతలు నాన్నమ్మలు బాగానే ఉండేవారు సార్, 90 years వరకు కూడా శుభ్రంగా తిరిగేవారు, పొలంలో పని చేసుకునేవారు, ఇప్పుడు మనకెందుకు వస్తున్నారు. టు ద సర్ప్రైజింగ్ ఎక్స్టెంట్ మేము చూస్తున్నాం, 20 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మనకు వైటమిన్ డి లెవెల్స్ కనుక టెస్ట్ చేస్తే అబ్నార్మల్ లో లెవెల్స్ ఉంటూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఈ వైటమిన్ డి మీకు తెలుసు, చర్మంలో సూర్యకిరణాలు కనుక పడితే దాని కింద చర్మం కింద తయారవుతుంది, వైటమిన్ డి తయారవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన హెక్టిక్ యాక్టివిటీస్లో ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకు ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చెప్పాలంటే అంత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుండి ఇంట్లోంచి బయటకు వెళ్ళడమే మానేశారు, సన్లైట్కి ఎక్స్పోజ్ అవడమే మానేశారు. సెడెంటరీ లైఫ్ అక్కడే కూర్చోవడం, సిస్టమ్ ముందు కంప్యూటర్ ముందు వర్క్ చేసుకోవడము, ఆర్టిఫిషియల్ లైట్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం తప్ప న్యాచురల్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవటం లేదు ఒకటి. రెండోది, డైట్ మీద కొంత అవగాహన ఉన్నా కూడా యాక్చువల్గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇటువంటి విషయాల మీద కూడా టోటల్ అవగాహన లేకపోవడం వల్ల కూడా కాల్షియం సప్లిమెంటేషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా బోన్ తాలూకా వీక్ అవడము, బోన్ తాలూకా ఇప్పుడు మనం అనుకుంటున్న మెటబాలిక్ డిసీజెస్ చాలా కామన్గా వస్తున్నాయండి. అండ్ మూడో కారణం ఎందుకు వస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఒకప్పుడు ఉదయం లేస్తే చక్కగా పరిగెట్టేవారు, ఆఫీస్కి వెళ్ళేవారు, చేసుకుని పని అంతా చేసుకొచ్చేవారు, ఏ పని చేసినా కూడా నడిచి వెళ్ళడం అంతా ఒక అలవాటుగా ఉండేది, లేదంటే సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు మనం మోడర్నైజేషన్ వచ్చిన దగ్గర నుండి ఇంట్లోంచి ఇలా కాలు బయటకు పెడితే మనం వెహికల్ యూజ్ చేస్తూ ఉన్నాం. కారు అయితే కారు, 2 వీలర్ అయితే 2 వీలర్, అసలు ఇంటికి వెళ్లకుండానే చాలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, ఇలా జొమాటో వచ్చింది, ఇలా ఫోన్ కాల్ కొడితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా బెటర్ ఏంటంటే ఇన్స్టామార్ట్ వచ్చింది. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, మనం ఇలా ఫోన్ పెట్టే లోపల 8 minutes డెలివరీ అయిపోతుంది, ఏది కావస్తుంది. సో న్యాచురల్ మనకి ఏమైపోతుంది, మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలా, ఆయన కొనుక్కొని తెచ్చుకోవాలా అని చెప్పి అలవాటు పడి అదే సోఫాలో కూర్చోవడము, అదే టీవీ ముందు కూర్చోవడము, లేకపోతే అదే సిస్టమ్ ముందు కూర్చోవడం, మన ఆఫీస్ వర్క్ చేసుకోవడము. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. సో దీనివల్ల శరీరానికి అసలు అంటే మన ఎక్సర్సైజే లేకుండా అయిపోయింది. సో న్యాచురల్లీ బోన్కి మోస్ట్ ఇంపార్టెంట్ మొబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకే చోట కనుక ఇలా కూర్చొని ఉండిపోతే తెలియకుండానే బోన్ వీక్ అయిపోతుంది, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయిపోతుంది, బోన్లోని కాల్షియం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో బోన్కి ఎప్పుడు కూడా దాని మీద లోడ్ పడుతుంటే గ్రో అవుతుంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. బోన్ మీద కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడవడం మొదలుపెట్టి జాయింట్స్ మీద ప్రెషర్ పడుతుంటే బోన్ ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అదే సెడెంటరీగా మంచం మీద ఉండిపోయి మనం ఎక్కువ కదలటం బోన్ నెమ్మదిగా బోన్లో కాల్షియం బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే చాలా మంది ఎల్డర్లీ పీపుల్, మన ఒక వయసు అయిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి మంచం మీద పడుకున్నారంటే చాలా తొందరగా వీక్ అయిపోతారు. వాళ్ళ బోన్స్ చాలా తొందరగా వీక్ అయి బ్రిటిల్గా అయిపోతాయి. ప్రాక్టీస్ చిన్న ఇలా పట్టుకుంటే కూడా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి. ఇందాక అనుకున్నాక చిన్న కాలు దారినా కూడా చేయిలో పెడితే విరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ మెటబాలిక్ డిసార్డర్లు పర్టికులర్లీ ఇవి రాకుండా మనం చూసుకోవాలంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఫస్ట్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ నుండి మన జాబ్లో మనం కూర్చోవలసి వచ్చినా కూడా పర్టికులర్ టైం కేటాయించుకొని మనం అంటూ రోజుకి అట్లీస్ట్ 30 minutes మినిమం ఎక్సర్సైజ్ అయినా చేయాలి, అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అయినా చేయాలి, లేకపోతే సమ్ యాక్టివిటీ మస్ట్ బి ఖచ్చితంగా చేయాలి. అండ్ స్టెప్స్ కూడా మనం కౌంట్ చేసుకుని 8,000 to 10,000 స్టెప్స్ మనం డైలీ మనం నడుస్తున్నాం లేదో కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా సన్లైట్ ఎక్స్పోజ్ అవడానికి ట్రై చేయాలి. లేదనుకుంటే సప్లిమెంట్ రూపంలోనే డి విటమిన్ తీసుకోవాలి. పర్టికులర్లీ నేను ఇక్కడ ఒక విషయం పర్టికులర్ చెప్తానండి, విమెన్ అండి, పర్టికులర్లీ విమెన్కి కాల్షియం అనేది ప్రతి వాళ్ళకి అవసరం అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దర్ లైఫ్ అండి. నేను అడిగితే చాలా మంది సార్ నేను బాగానే తింటానండి, నేను పాలు తాగారంటే తాగనంటారు, గుడ్డు తిన్నారంటే గుడ్డు తిన్నారంటారు, వెజిటబుల్స్ తింటున్నామంటే తింటామంటే అప్పుడప్పుడు అంటారు. మరి కాల్షియం ఎక్కడి నుండి వస్తుందండి? అండ్ పర్టికులర్లీ విమెన్కి ఎవ్రీ స్టేజ్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ, మెనోపాస్ అప్పుడు కానీ, ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దర్ లైఫ్ దే నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ది కాల్షియం దాన్ ద డైలీ రిక్వైర్మెంట్. డైలీ రిక్వైర్మెంట్స్ సుమారుగా 700 to 1000 milligrams మనకి డైలీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయండి, 200-300 milligrams కూడా మన డైట్ ద్వారా రావట్లేదు. వాళ్ళతో గ్రాడ్యువల్గా మనం సప్లిమెంటేషన్ కనుక తీసుకోకపోతే గ్రాడ్యువల్గా మనకి కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, సార్ నేను రోజు కాల్షియం తీసుకోవాలా సార్, నేను రోజు వేసుకోవాలా, టాబ్లెట్ రోజు వేసుకోవాలా అని అడుగుతారు. రోజు అన్నం తింటున్నారా తింటలేదా? ఇట్స్ సప్లిమెంట్, ఇట్స్ ఎవ్రీడే మనకి నీడ్ ఉంది కాల్షియం అనేది మస్ట్. ఇంకో చాలా మంది అపో ఏంటంటే కాల్షియం రోజు తింటే నా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోతాయి సార్.
మీకు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ కనుక మీకు ఉండి ఆ కంప్లైంట్ ఎవరైనా వచ్చి ఎవరైనా డాక్టర్ మీకు చెప్పి అవాయిడ్ చేయమంటే తప్పించి మీకు మీరుగా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం మానడం మొత్తం దయచేసి చేయకండి. పర్టికులర్లీ విమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 years, మెన్ ఆఫ్టర్ 50 years ఖచ్చితంగా ఎవ్రీడే కాల్షియం తీసుకోవాలి. నేను నా పేషెంట్స్కి ఎప్పుడు చెప్తాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నేను చాలా మంది అడుగుతారు, సార్ మీరు 25 years 30 years బ్యాక్ చూసామండి మిమ్మల్ని, అలాగే మీరు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏంటి సార్ ఇప్పుడు నా ఏజ్ చెప్తే చాలా మంది నమ్మరు. ఎలా ఉంటున్నారని చెప్తాను. నేను లాస్ట్ 15-20 years బట్టి నేను కంటిన్యూస్గా కాల్షియం వేసుకోకుండా పడుకున్న రోజే లేదు. నాకేం స్టోన్స్ వచ్చాయని అడుగుతాను. నేను ఎప్పుడు సఫర్ అవ్వలేదు. సో అందువల్ల హ్యాపీగా మీకు ఒక డాక్టర్ చెప్తే తప్పించి, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని డయాగ్నోస్ అయితే తప్పించి, లేకపోతే మీకు కిడ్నీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఫిజిషియన్ మీకు అడ్వైస్ చేస్తే తప్పించి, రెగ్యులర్గా కాల్షియం తీసుకోవడంలో విమెన్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్ కింద చేసుకోకపోతే, చిన్నగా పడిపోతే మీ ప్రాక్టీస్ అవుతాయి, అక్కడ నుండి విల్ బి ల్యాండింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అంటది. ఇవన్నీ ఈజీగా ట్రీటబుల్ కేసెస్ మన చేతిలో ఉన్నాయి. దీనికోసం పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా అక్కర్లేదు. రోజు ప్రోటీన్ పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్. బోన్ తాలూకా స్ట్రెంత్ ఉండాలి, దాని తాలూకా మన బేసిక్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలంటే ప్రోటీన్ కూడా చాలా అవసరం. ప్రోటీన్ తీసుకుండాలి, కాల్షియం తీసుకుంటూ ఉండాలి, వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి, డైలీ రిక్వైర్మెంట్ డోస్ మెయింటైన్ ఎట్లా ఉండాలి, ఒక మొబిలిటీ మనం చూసుకుంటూ ఉండాలి, బేసిక్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, అండ్ సన్లైట్కి వీలైనంతకు ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. ఇలా చిన్న చిన్న మనం మాడిఫై చేసుకుంటే టోటల్గా ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు, వచ్చినా కూడా మనం పెద్దగా ప్రాబ్లం లేకుండా మనం బయటపడిపోవచ్చు అండి మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి. థ్యాంక్స్ అండి. మీ ఆన్సర్ నుంచి ఒక 2 క్లారిటీ, ఒక మిత్స్ అని అనుకోవచ్చు. ఏంటంటే వ్యాయామం చేస్తే ఎముకలు అరగవు, చాలా మంది అపోహ, అదొకటి తీసేశారు ఆ మిత్ ని. సెకండ్ మిత్ ఏంటంటే కాల్షియం వాడితే స్టోన్స్ వస్తాయా, వెరీ కామన్ క్వశ్చన్. ఆ మిత్ కూడా మీరు తీసేశారనమాట. సో బేసిక్ సర్వైవల్ కి కాల్షియం అండ్ ప్రోటీన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఈ బేసిక్ మెటబాలిక్ డిజార్డర్స్ కి ఈ కాల్షియం ప్రోటీన్ ఓకే. మరి ఆర్థరైటిస్ లో చాలా మంది అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ మాట్లాడతారు, కానీ యాక్చువల్ గా వరల్డ్ రుమటైడ్ ఆర్థరైటిస్ డే అంటే నాకు చాలా షాక్ అనిపించింది. ఆర్థరైటిస్ డే ఉందంటే ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఒక డే సెలబ్రేట్ చేసుకుంటామంటే అది అలారం మోగించేంత, పీపుల్ కి అవేర్నెస్ తీసుకొచ్చేంత పెద్ద ప్రాబ్లం అని. సో మరి రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా, అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక మనం అనుకున్నట్టు సార్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే మన శరీరంలో ఉన్న టిష్యూస్కి ఎగ్నెస్ట్ గానే యాంటీబాడీస్, ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ తయారు చేసి వాటిని ఆ సెల్స్ని అటాక్ చేయడం వల్ల నార్మల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి దాని ద్వారా సైటోకైనిన్స్ అనే ఎంజైమ్స్ లిబరేట్ అవడం వల్ల లిబరేట్ అనే ఎంజైమ్స్ నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మీకు అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ మనం చూసాం కదా, నీ జాయింట్ అని అనుకున్నాం కదా, నీ జాయింట్ అది. ఈ నీ జాయింట్ చుట్టూ ఒక బ్యాగ్ లాగా ఉంటారు, ఒక లేయర్ ఉంటుంది అనమాట, కంప్లీట్గా కవర్ చేసి ఒక పొర ఉంటుంది. ఇది ఆ పొరలో ఇది కదులుతూ ఉంటాయి అనమాట. ఈ పొరనే సైనోవియల్ మెంబ్రేన్ అని అంటాం, సైనోవియల్ మెంబ్రేన్ అని అంటాము. దీని లోపల ఫ్లూయిడ్ ఉంటే ఫ్లూయిడ్ కదులుతూ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ఇమ్యూనిటీ యాక్టివేట్ అయిపోయి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ ద్వారా ఉన్న సెల్స్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ తయారైపోయి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ మీద ఇవి అటాక్ చేయడం జరుగుద్ది. ఎప్పుడైతే సైనోవియల్ మెంబ్రెయిన్ సెల్స్ మీద అటాక్ జరుగుద్దో ఈ సైటోకైనిన్స్ అనే ఎంజైమ్స్ లిబరేట్ అయ్యి ఈ జాయింట్లకు వెళ్ళిపోతాయి. ఫస్ట్ పొర వాచిపోద్ది, జాయింట్లో పెయిన్ వచ్చేస్తుంది, న్యూ జాయింట్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్వెల్లింగ్ వచ్చి ఫ్లూయిడ్ వస్తుంది, ఎప్పుడైతే ఫ్లూయిడ్ వచ్చిందో ఈ కర్లకి తగ్గిపోద్ది, అంటే జాయింట్ మూవ్ చేయలేము, పెయిన్ వచ్చేస్తుంది. ఈ సీక్వెన్స్ ఫస్ట్ నొప్పి రావడము, తర్వాత వాపు రావడము, తర్వాత మొబిలిటీ తగ్గిపోవడము, సివియర్ పెయిన్ ఉండడము, దాంతోపాటు చర్మం కూడా వేడిగా అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి వేడిగా అయిపోతుంది. ఇవి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకా లక్షణాలు. కాకపోతే ఈ లక్షణాలన్నీ ఒక్కసారి ఉండి ఒక జాయింట్ దగ్గర ఉంటే వెంటనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఎప్పుడూ చెప్పము. ఇది చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఎందుకంటే చాలామంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కన్ఫ్యూజ్ అయిపోయి చాలా భయపడిపోయి టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. కాదు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే శరీరంలో చాలా కీళ్ళు ఎఫెక్ట్ అయితే వాటికి ఒక క్రైటీరియా ఉంది. ఒక్క నీ జాయింట్ దగ్గర వాపు వచ్చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు లేబుల్ చేయము. శరీరంలో 2 లేక 3 జాయింట్స్ వితిన్ 6 months ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్ట్ సిమెట్రికల్ జాయింట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ ఫింగర్ ఉంది, రైట్ హ్యాండ్ ఫింగర్ ఈ జాయింట్ స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వచ్చేస్తుంది.
ఒక 6 వారాల లోపల లెఫ్ట్ హ్యాండ్ లో కూడా ఇదే జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ సరిగ్గా వచ్చింది అనుకోండి, సిమెట్రికల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫస్ట్ ఒక నీ జాయింట్ వచ్చింది, విత్ ఇన్ 6 months లో ఇంకో నీ జాయింట్ వచ్చి 6 weeks లో ఇంకో జాయింట్ వచ్చింది అనుకోండి, అలా మోర్ దెన్ 2 జాయింట్స్ ఎఫెక్ట్ అవడము, చర్మం మీద కొన్ని ప్యాచెస్ రావడము, ప్యాచెస్ చిన్న రెడ్డిష్ మచ్చలట్టు కూడా వస్తాయి అనమాట అండి. కొన్ని ఐ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ అవుతుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్, విషన్ తగ్గిపోవడము, ఇలా చాలా కారణాలు ఉంటాయి. అలాగే టెస్ట్ చేసినప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని చాలా మంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, వెయిట్ లాస్ జర్నీలో కూడా మనం అందరికీ చెప్తున్నాం రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని. ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ కూడా టెస్ట్ చేస్తాం. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే 180 మందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది. 20% పేషెంట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా పాజిటివ్ రాదు. అలాగే 20% నార్మల్ పేషెంట్స్ కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోయినా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చు. అందువల్ల మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఏదైనా డౌట్ ఉంటే మీ సొంత నాలెడ్జ్తో మాత్రం వైద్యం చేసుకోవద్దు. దయచేసి ఇమీడియట్గా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇది కోఆర్డినేటెడ్గా చాలా ఫ్యాక్టర్స్ ఆలోచించి దాన్ని బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని లేబుల్ చేస్తాము. ఎందుకంటే ఒక్కసారి పొరపాటున రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని మీకు డయాగ్నోసిస్ చేశారు, జరిగిందంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అది పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. సిమ్టమ్స్ తగ్గించగలము, నార్మల్గా మొబిలిటీ క్రియేట్ చేయగలము, టోటల్గా బాడీను రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎరాడికేట్ చేసే ప్రొసీజరే లేదు. సో అందుకని ఒక్కసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మీరు భయపడి మీకు ఉందని అనుకోవడం కనుక, మీకు డౌట్ వస్తే కనుక కరెక్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ రుమటాలజిస్ట్ని కలవండి. నిజంగా అది అవునో కదా కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ సొంత వైద్యాలు చేసుకోవద్దు. దానికోసం ట్రీట్మెంట్ వేరే ప్యాటర్న్ ఉంటుంది. ఒక 4 varieties-లో దాన్ని ట్రీట్ చేస్తాము. పెయిన్ తగ్గడం కోసం ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ పెడతాము. ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కనుక ఎక్కువగా ఉంటే కనుక ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడం కోసము, ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయడం కోసము స్టెరాయిడ్స్ అని ఉంటే, కార్టికోస్టెరాయిడ్స్ అని ఉంటే స్టెరాయిడ్స్ అండ్ డ్రగ్స్ పెడతాము. అలా థర్డ్ వన్ డిసీజ్ మార్పింగ్ డ్రగ్స్ అని కూడా ఉంటాయండి. దాంట్లో క్లోరోక్విన్ అని ఉంటుంది. డిసీజ్ ని ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడ ఆపడానికి స్పెషల్ గా వేరే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అవి పెడతాము. దీంతో పాటు సపోర్టరీ ట్రీట్మెంట్ లైక్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అండ్ అదర్ ట్రీట్మెంట్స్ కూడా పెడతారు. సో కంబైన్డ్ అప్రోచ్ దీన్ని ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో మీకు డౌట్ వస్తే మాత్రం డెఫినెట్ గా కన్సల్ట్ చేయండి, కానీ మీ అంతా మీరు డయాగ్నోస్ చేసుకోవడము, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మాత్రం దయచేసి మాత్రం వెళ్ళకండి అది. సో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. అండ్ డిఫరెన్స్ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే, ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్ ఈ జాయింట్ అరిగిపోతుందండి, జాయింట్ సెంటర్ భాగం అరిగిపోద్ది, చుట్టూ ఉన్న లేయర్ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ లేయర్ ఎఫెక్ట్ అయిపోతే జాయింట్ డ్యామేజ్ అవుద్ది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఈ లేయర్ ఫస్ట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన తర్వాత సైనల్ మెంబ్రేన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బట్ కంపారిటివ్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అన్న మాత్రం జబ్బు మాత్రం కాదు, అది ఇట్స్ డీజనరేటివ్ ఫినామినా. ఏజ్ ఎక్కువైన తర్వాత మనకి కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల లేయర్ డ్యామేజ్ అవడం మనకు వస్తుంది అనమాట. సో దీని గురించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం డెఫినెట్గా మనం షేర్ చేసుకుందాం. సో ఎనీథింగ్ అండి చెప్పండి. యా, ఈ రుమటాయిడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఇప్పుడు చెప్పాను కదా, మనం అనుకుంటే ప్రతి వాళ్ళ ఇంట్లో వినపడుతున్న పేరు ఇది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఈ శరీరంలో ఉన్న చాలా భాగాలు ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. కానీ పర్టికులర్లీ మన ఇండియాలో చూసినట్టయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్ దగ్గర కామన్ గా వస్తుందండి. అది హిప్ జాయింట్ దగ్గర రావచ్చు, ఇది పర్టికులర్ నీ జాయింట్ దగ్గర చాలా కామన్ గా వస్తుంది. హిప్ జాయింట్ రావచ్చు, షోల్డర్ జాయింట్ రావచ్చు. ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, శరీరంలో బరువును ఏదైతే తట్టుకునే జాయింట్స్ ఆ జాయింట్స్ దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన శరీరం బరువు పెరిగేమంటే కనుక డెఫినెట్ గా కార్టిలేజ్ మీద లోడ్ పడిపోతుంది అని అర్థం అనమాట. అది సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అబ్నార్మల్ వెయిట్ అండి. శరీరం ఉండవలసిన దానికన్నా బరువు పెరిగితే వచ్చే కామన్ సమస్య ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. ఇది స్టార్ట్ అవడము ఇనిషియల్ గా ఇప్పుడు చెప్పాలంటే ఒకప్పుడు 40+ స్టార్ట్ అయ్యేది. నాకు ఎంత బాధ అనిపిస్తున్నాడు, ఎంత 20 years వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం స్టార్ట్ అయిపోతుంది ఈ జనరేషన్. ఎందుకంటే సరైన పోషకాహారం, ముఖ్యంగా ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడము, కాల్షియం డైట్ లో ఉండకపోవడము, వైటమిన్ డి డెఫిషియన్సీ సరిగ్గా రావడం వల్ల ఈ కార్టిలేజ్ కూడా తను ఉన్న వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండలేదు, తొందరగా వేరింటర్ వచ్చేస్తుంది. దాని మీద ఓవర్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం చెప్పాలంటే శరీరం బరువు పెరిగిపోవడం. ఎప్పుడైతే శరీరం బరువు పెరిగిందో దీని మీద లోడ్ పెరిగిపోతుంది, కాబట్టి జాయింట్ తొందరగా అరిగిపోతుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఈ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి ఏంటంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు జాయింట్ పెయిన్ వచ్చిన తర్వాత, అంటే ముందైతే పర్వాలేదు, వచ్చిన తర్వాత మొత్తం దయచేసి మీరు చేయకుండా ఒక ముఖ్యమైన పని ఏంటంటే, ఒక 4 ముఖ్యమైన పనులు. ఒకటి, నేల మీద పడుకోవద్దు. చాలా మంది బ్యాక్ ఏక్ వస్తే నేల మీద పడుకుని పోతారు. నేల మీద పడుకోవడం అంటే మేము అక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, సాలిడ్ అయితే హార్డ్ సర్ఫేస్ మీద పడుకోమంటాం, కానీ నేల మీద మాత్రం పడుకో. నేల మీద పడుకుని మీరు లేచేటప్పుడు
టోటల్ గా వెయిట్ అంతా లోడ్ అంతా కూడా నీ జాయింట్స్ మీద వచ్చేస్తుంది, స్పైన్ మీద వచ్చేస్తుంది అనమాట. అబ్నార్మల్ లోడ్ వచ్చేస్తుంది. అదే మీరు మంచం మీద పడుకోండి, ఈజీగా లేచిపోతాం. మీరే ట్రై చేయొచ్చు. నేల మీద పడుకునేటప్పుడు లేవడం ఎంత కష్టం ఉంటుంది, మంచం మీద అయితే ఈజీగా లేచిపోతాం. సో నేల మీద పడుకుంటూ పోవడము. సెకండ్ థింగ్, చాలా మంది ఎక్సర్సైజెస్ చేస్తే బాగుందని చెప్పారు కదా అని లిఫ్ట్ ఉన్నా కూడా, ఎస్కలేటర్ ఉన్నా కూడా మేడమెట్లు ఎక్కడ ఉంది కూడా ఎక్కువ చేసేస్తూ ఉంటారు. రోజు 10-15 సార్లు చేసేస్తూ ఉంటారు. ఏమంటారంటే నాకు డ్యూటీలో నాకు అవ్వట్లేదండి, ఎక్సర్సైజ్ చేయడానికి ఎలాగ అవ్వట్లేదు, అందువల్ల ఇదే ఎక్సర్సైజ్ కింద ఉంటుందని చెప్పి నేను ఆఫీస్లోనే 4 అంతస్తులు ఉండండి. నాకు చాలా మంది లాయర్స్ చెప్తూ ఉంటారు, చాలా కామన్ గా నేను వింటుంటాను. లాయర్ పేషెంట్, సార్ అందుకే నేను కోర్టులో ఈ కోర్టు కాకోర్టు తిరిగేటప్పుడు లిఫ్ట్ ఎక్కనే బిట్లెక్కి చేసేస్తున్నాను సార్, కానీ ఇదిగో ముడుకులోపు స్టార్ట్ అయింది సార్ అంటారు. ఇలా చేయడం వల్ల వస్తుంది. ఎందుకంటే మీరు మెట్లు ఎక్కడం అంటే వీఆర్ వాకింగ్ ఎగ్నెస్ట్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తికి మనం ఎగ్నెస్ట్ గా మనం వెళ్తున్నాం, నడుస్తున్నాం. నెలగా మనం మెట్లు ఎక్కడం ఎలా ఎక్కుతాం, ఒక స్టెప్ మీద అడుగు పెడతాము, రెండో కాలు తీసి ఇంకో స్టెప్ ఇంకో మెట్టు మీద పెడతాం. అంటే ఒక కాలు తీసి రెండో కాలు ఇంకో స్టెప్ మీద పెట్టే గ్యాప్ లో మొత్తం శరీరం బరువు అంతా కూడా మనం ఒక స్టెప్ మీదకి వచ్చేస్తుంది. కానీ మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 కేజీలు బరువు ఉన్నాం అనుకోండి, ఒక కాలు మీద 50 కేజీలు బరువు పడుతుంది, రెండో కాలు మీద 50 కేజీలు బరువు పడుతుంది. కానీ మనం అది నార్మల్ గా. కానీ మనం మెట్లు ఎక్కేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కాలు ఒక మెట్టు మీద ఉంటే రెండో కాలు ఇంకో మెట్లు మీద పెట్టే టైంలో మన శరీరానికి సంబంధించిన 2.5 రెట్లు బరువు ఒక కాలు మీద పడిపోద్దండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కేజీలు ఉంటే 250 కేజీల లోడు ఒక కాలు మీద పడిపోతుంది. మామూలుగా ఇది 50 కేజీలు వెయిట్ తట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడిన వెయిట్, ఒక్కసారి 250 కేజీలు వెయిట్ తట్టుకోవడానికి దాని మీద పడిపోతే ఎంతకాలం తట్టుకోగలండి? విత్ ఇన్ నో టైం జాయింట్ అరగడం స్టార్ట్ అయిపోద్ది. సో దయచేసి పర్టికులర్లీ మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే మేడం ఎట్లా ఎక్కడ ఉన్న మాత్రం ఎక్సర్సైజ్ కింద మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. ఇది ఒకటి ముఖ్యంగా మనం గమనించాలన్నమాట, ఇది కూడా చేయకూడదు. అండ్ రెండోది చెప్పినట్టు నేల మీద పడుకోవడము. మూడోది మట వేసుకుని కూర్చోవడము, స్క్వాటింగ్ అని చెప్తాం. ఇది కూడా అన్నెసరిగా చేయకండి. పూజ చేసుకుంటప్పుడు ఎప్పుడు కూర్చున్నారంటే పర్లేదు, చాలా మంది మంచం మీద కూడా కూర్చొని మట వేసుకుని కూర్చుంటారు. ఇలా చేసినా కూడా అడిగితే కూడా లేదండి మా అమ్మ కూర్చుందండి, మా మామ కూర్చుందండి, మట వేసుకుని కూర్చుని నేను ఇప్పుడు కూర్చుంటానంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇక్కడ. వాళ్ళ బోన్ తాలూకా ఆర్కిటెక్చర్, బోన్ తాలూకా స్ట్రెంత్, డిజైన్ టోటల్ డిఫరెంట్ అది. ఇప్పుడు మన ప్రెజెంటేషన్ ఇప్పుడు మనకున్న బోన్ తాలూకా స్ట్రక్చర్, ఆ స్టామినా కానీ ఆ డిజైన్ టోటల్లీ డిఫరెంట్. వాళ్ళని తీసుకొచ్చి మనం దీంట్లో పెట్టడానికి లేదు. వాళ్ళు తిన్న ఫుడ్ వేరు, ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ వేరు ఇది. సో అందువల్ల దయచేసి ఈ 4 కనుక నేల మీద కూర్చోవడము, మఠం వేసుకోవడము, మేడం ఎట్లా ఎక్కడం దిగడము, ఈ వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయగలిగితే అట్లీస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత మనం అవాయిడ్ చేయగలిగితే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ మనం ప్రివెంట్ చేయకుండా ఉంటాం అనమాట ఆస్టియోఆర్థరైటిస్ ని. వావ్. సో వెయిట్ ఇస్ ద ఫస్ట్ రీజన్ అన్నారు, అండ్ అదర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఛాలెంజెస్. అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ లో నార్మల్ గా ఈ మెడ దగ్గర వచ్చే స్పాండిలైటిస్ ని కూడా మనము ఈ ఆర్థరైటిస్ లో కలుపుతామా? దట్ ఈస్ వన్ క్వశ్చన్. ఈ L4, L5 మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, ఈ 2 టాపిక్స్ రిలేటెడ్ టు ఆస్టియోఆర్థరైటిస్. సో ఇప్పుడు మనం చూద్దామండి, మీరు అడిగారు కదా, దీన్ని స్పాండలైటిస్ అంటాం. స్పాండలైటిస్ అంటే బోన్ దగ్గర 2 వెర్టిబ్రా మధ్య రెండు సర్ఫేసెస్ మధ్యన మీ నీ జాయింట్ దగ్గర ఎలాగ వేరింటర్ వచ్చిందని చూపించాను, అలాగే ఈ నెక్ దగ్గర ఉన్న బోన్స్ మధ్య మూవ్మెంట్ వచ్చి వేరింటర్ వచ్చిన వల్ల జరిగే పార్ట్ ని స్పాండలైటిస్ అంటాం. దీన్ని మీరు కామన్ గా వినుంటారు, సర్వైకల్ స్పాండలైటిస్ అని వినుంటారు, చాలా కామన్ గా వింటాం. అది కూడా అది రాగానే చాలా మంది భయపడిపోతారు, అమ్మో నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చేసిందట, నాకు ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నా నెక్ పెయిన్ తగ్గదు, నాకు వేరే కంప్లైంట్ వచ్చేస్తుంది. చూడండి ఇది మన స్పైన్ అనమాట అండి. ఇది ఐ థింక్ కనిపిస్తుందని అనుకుంటాను. చూడండి ఇది మన స్పైన్ తలకి నెక్, ఇవన్నీ కూడా ఇది మొత్తం థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్ అండి. ఇది సైడ్ చూద్దాము, ఇదండి ఇది. సో ఇది చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే మనం ఇది నెక్ పార్ట్ అనమాట. ఇవన్నీ బోన్స్ చూసారు కదా, ఈ బోన్స్ మంచి ప్లేట్స్ ఉన్నాయి అనమాట అండి. మనం నెక్ రోజు రకరకాలుగా మూవ్ చేస్తుంటాం, కలుపుతుంటాం, ఇటు తిప్పుతాం, బెండ్ చేస్తాం, వెనకంటాం, పై చూస్తాం, కింద చూస్తాం, అంటే ఈ మూవ్మెంట్ చేస్తూనే ఉంటాం. మూవ్మెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సర్వైకల్ 7 వెర్టిబ్రాస్ ఉంటాయి, సర్వైకల్ వెర్టిబ్రా అంటాం. 6 and 7 మధ్యన మాక్సిమం మూవ్మెంట్ ఉంటుంది, ఈ రొటేషన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఈ రొటేషన్ మనం చేస్తూ ఉంటామో న్యాచురల్ గా ఈ డిస్క్ స్పేస్ తగ్గిపోయి బోన్ అరిగిపోవడం మొదలై దీన్ని స్పాండలైటిస్ వచ్చిందని చెప్తాం అనమాట. బోన్ కొన్న ఒక ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా అండి, అంటే బోన్కనే కాదు శరీరంలో ఉన్న ప్రతి టిష్యూకి దేవుడు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, చర్మం కట్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గీసుకొని కట్ అయింది అనుకోండి, వెంటనే గాయం రాలంటే అది మానిపోవట్లేదా? మారిపోతుంది కదా. కొత్త సెల్స్ గ్రో అవుతున్నాయి, మొత్తం మళ్ళీ ఊండంతా హీల్ అయిపోతుంది, చిన్న స్కార్ ఉంటే ఉంటుంది, టిష్యూ మొత్తం హీల్ అయిపోతుంది. అలాగే బోన్ కూడా డ్యామేజ్ అయిన తర్వాత
కొత్త బోన్ తయారైపోద్ది అనమాట. బోన్ ఎప్పుడు అరిగిపోయినా కూడా కొత్త బోన్ తయారైపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొత్తగా తయారవుతున్న బోను ఒక షేప్లో కాకుండా ఇష్టం వచ్చినట్టు గ్రో అయిపోద్దండి, ఒక ప్యాటర్న్ లో కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెర్టిబ్రేట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లా ఉంటుంది. స్క్వేర్ లా కాకుండా కొత్తగా తయారైన బోన్ ఇంకా టిష్యూ ఇంకా పైకి గ్రో అయిపోయి చిన్న చిన్న నాడ్యూల్స్ లా తయారైపోతుంది. వాటిని ఆస్టియోపైట్స్ అని అంటాం. ఎక్సెస్ గా తయారైన బోన్స్ ఆస్టియోపైట్స్ అనేవి తయారై ఈ ఆస్టియోపైట్స్ అనేవి ఏం చేస్తాయంటే చూసుంటారు మీరు, ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటాను, ప్రతి 2 బోన్స్ మధ్యలో నరాలు ఇలా వస్తుంటాయి, ఒక్కొక్క 2 బోన్స్ బదిలీ. ఈ నరాల మీద ఎప్పుడైతే ప్రెస్ చేయడం మొదలు పెడుతుందో షూటింగ్ పెయిన్ చేతుల్లోకి మనకు వచ్చేస్తుంది. ఏ నరం ప్రెస్ అవుతుందో ఆ నరం సంబంధించిన పార్ట్లో మనకి తిమ్మిరి పట్టడము, స్పర్శ తగ్గిపోతుండము, కొంత బలం కూడా తగ్గడము, కాన్స్టెంట్ పెయిన్ రావడము జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కాన్స్టెంట్ గా ఇక్కడ నెక్ మూమెంట్ ఎక్సెస్ గా అయిపోవడం వల్ల, కాన్స్టెంట్ గా నెక్ మూమెంట్ మనకి ఎక్కువగా చేయడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. మీరు అడగచ్చు, సార్ ఇంతకు ముందు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు సార్ వింటూ ఉన్నాము? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇప్పుడు సెల్ చూడడం మాకు అలవాటు అయిపోయింది, సిస్టమ్ ల్యాప్టాప్ చూడడం అలవాటు అయిపోయింది. ఒకప్పుడు డాక్టర్స్ గా మేము ఇప్పుడు ఇంత ల్యాప్టాప్ మేము ఎప్పుడు యూస్ చేయలేదు అసలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే మినిమం 2 hours ల్యాప్టాప్ యూస్ చేస్తూనే ఉంటున్నాం. మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్, ఏదో పనిలో సిస్టమ్ చూడకుండా అవ్వట్లేదు. నెక్ చూడాలంటే డెఫినెట్ గా మన సిస్టమ్ చూడాలంటే కాన్సన్ట్రేటెడ్ గా చూడవలసిందే. ఒక్కోసారి పైకి చూడాలి, ఒకసారి కింద చూడాలి, కాన్స్టెంట్ గా మనం చూడవలసి వస్తూ ఉంది. సో ఈ నెక్ మూమెంట్స్ వల్ల అండ్ కాన్స్టెంట్ గా ఒక పొజిషన్ లో మనం ఉండి చేయడం వల్ల కూడా ప్రాపర్ గా మనం కేర్ తీసుకో, ప్రోటీన్ కనుక కాల్షియం కనుక తీసుకోపోతే మజిల్స్ లో ఉండాల్సిన స్ట్రెంత్ కూడా ప్రాపర్ గా లేకపోతే టోటల్ హెడ్ తాలూకు వెయిట్ అంతా కూడా ఇక్కడ బోన్స్ మీద వచ్చేస్తుంటది. ఎప్పుడైతే ఈ మజిల్స్ మామూలుగా నెక్ సపోర్ట్ చేస్తున్న మన హెడ్ ని, ఎప్పుడైనా మజిల్స్ కరెస్పాండింగ్ మజిల్స్ వీక్ గా ఉన్నాయనుకోండి, మొత్తం లోడ్ అంతా బోన్ మీద వచ్చి బోన్ వేరింటే స్టార్ట్ అయిపోతుంది. దీన్నే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఇక్కడ ముఖ్యంగా ఇంకో కంప్లైంట్ కూడా చెప్తా. చాలా మంది సర్వైకల్ స్పాండిలైటిస్ లో కొంతమందికి నేను కూర్చుంటే నా చుట్టూ వస్తువులను గుండ్రగా తిరిగిపోతున్నాయి సార్ అని చెప్తారు. వస్తువులన్నీ నా చుట్టూ తిరిగిపోతున్నట్టు ఉంది, దీన్ని వెర్టిగో అని అంటాం అనమాట. ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ కనుక బాగా గ్రాస్ గా వస్తే వచ్చే ఒక ముఖ్యమైన లక్షణం. ఇది ఎందుకు వస్తుందో మీకు చాలా సింపుల్ గా చూపిస్తాను. ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు కనపట్లేదు. ఇక్కడ మీకు బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళాలన్నీ కూడా ఈ బోనుకున్న కణాల నుంచి 2 వెళ్తాయి. ఇటు నుండి ఒకటి 2 రక్తనాళాలు పైకి వెళ్ళి మొత్తం బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ సప్లై అంతా ఇలాగ వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మన సర్వైకల్ స్పాండిలైటిస్ లో బోన్ అరిగిపోయిన తర్వాత మనం ఇలా మూవ్ చేసాం అనుకోండి, నెక్ ఇలా తిప్పాం అనుకోండి, ఎక్సెస్ గా అబ్నార్మల్ గా తయారైన బోన్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ వెసల్ మీద ప్రెస్ చేయడం మొదలు పెడుతుంది, నొక్కేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింపుల్ గా మీరు చెప్పాలంటే మనం గొట్టంతో మొక్కలకు నీళ్ళు వేస్తున్నాం అనుకోండి, ఒకసారి గొట్టం కనుక కింక్ అయిపోయింది అనుకోండి, వాటర్ అయిపోదా? వాటర్ అయిపోద్ది. అలాగే ఇక్కడ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఈ ఎప్పుడైతే నెక్లో మనం తిప్పామో ఈ ఆస్ట్రోపైట్ ప్రెస్ చేయడం వల్ల బ్లడ్ వెసల్ కింక్ అయ్యి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అయిపోద్ది. ఎప్పుడైతే అయిపోయిందో బ్రెయిన్ కంప్లీట్ షట్ డౌన్ అయిపోద్ది. షట్ డౌన్ అప్పుడే కల్చీకటికి అయిపోవడము, మన చుట్టూ వస్తువులు మన చుట్టూ గిరగిర తిరుగుతున్నట్టు కంప్లైంట్ వస్తుంది. అంటే దీనికి జరగడం కారణం ఏంటంటే ఇక్కడ నెక్ అరిగిపోవడము అండ్ అబ్నార్మల్ మూమెంట్స్. అందుకే ఈ మూమెంట్స్ కనుక మనం ప్రివెంట్ చేస్తాం అనుకోండి, బ్లడ్ సప్లై కాన్స్టెంట్ గా ఫ్లో అవుతుంది. అందుకే మీరు చూస్తుంటారు కొంతమంది కాలర్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, నెక్ కాలర్ పెట్టుకుని. ఎందుకు కాలర్ పెట్టుకుంటాం అంటే నెక్ తాలూకు మూమెంట్స్ ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేస్తామో బ్రెయిన్ కి ఎక్కడ ఇంటరప్ట్ అవ్వకుండా బ్లడ్ సప్లై కాన్స్టెంట్ గా వెళ్తుంది అనమాట. సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే డిసీజ్ మాత్రం కాదు, ఇట్స్ ఓన్లీ డీజనరేటివ్ ఫినామినన్. ఎక్కువ అరిగిపోవడం వస్తుంది. దీనికి కూడా ఎప్పుడైతే నెర్వ్ కంప్లీట్ గా ప్రెస్ అవుతూ సివియర్ పెయిన్ ఉంటేనే దానికి సర్జరీ చేస్తాం. రొటీన్ గా సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేదు, చిన్నగా మోడిఫికేషన్స్. దీంట్లో ముఖ్యంగా మనం చేయాల్సిన పిల్లో సైజ్ మనం తగ్గించుకోవడము, ఎక్కువ హైట్ ఉన్న పిల్లో పెట్టుకోకుండా ఉండడము. మనం టీవీ చూసేటప్పుడు కానీ లేకపోతే మంచి సెల్ చూసేటప్పుడు చాలా మంది సోఫాకి యాంగిల్కి ఇలా బాగా వెళ్ళిపోయి సోఫా మీద యాంగిల్ పడుకొని చూడడం చూస్తుంటారు. బెడ్ మీద పడుకొని మనం సెల్ ఫోన్ చూస్తుంటారు. ఈ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకోవడము. పర్టికులర్లీ మనం ప్రొఫెషనల్ వర్క్, సిస్టమ్ వర్క్ చేసుకునేటప్పుడు మన ఐసైట్కి ప్యారలల్గా ఉండేటట్టు స్క్రీన్ పెట్టుకోవడము. ఐసైట్ కరెక్ట్గా ప్యారలల్గా ఉండాలి, పైకి ఉండకూడదు, కిందకు ఉండకూడదు. అది ముఖ్యంగా నేను ఈ కంప్లైంట్ ఎక్కువ టీచర్స్ లో కూడా చూస్తుంటాను. టీచర్స్ పాపం వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద రాస్తుంటారు పైనుండి. అదే చెప్తాను, వాళ్ళు మొత్తం పైనుండి రాద్దాం ట్రై చేస్తుంటారు. ఆ ప్రాసెస్ లో నెక్ అంతా పైకి పెట్టి రాస్తారు. నేను చెప్పాను వాళ్ళకి, అదే చెప్తాను, పైనుండి అక్కర్లేదు, మీ ఐ లెవెల్ నుండి రాయండి, 2-3 మళ్ళీ చెప్పేయండి, మళ్ళీ రాయండి, అందుకని పై వరకు మాత్రం చేయొద్దని చెప్తాను. సో పిల్లో మార్చడము, జెంటిల్ నెక్ మూవ్మెంట్స్ ప్లాన్ చేయడము, నెక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయడము, ఈ కనుక మనం చేసాం అనుకోండి డెఫినెట్ గా దీన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఇది ఇట్స్ డీజనరేటివ్ డిసీజ్, మాత్రం జబ్బు కాదు, ఇన్ఫెక్షన్ మాత్రం కాదు. దీనికి కేర్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఆ పిక్చర్ ని చూపిస్తే అది చేత్తో పట్టుకొని మేము ఇదే చూడడము అదంతా. సో ఐ థింక్ సేమ్ అప్లైస్ ఫర్ లెవెల్ L4, L5 ఇవి కూడా అని మాకు అర్థమైంది. కండిషన్ ఇక్కడ L4, L5 చూసారు కదా, ఇది అనమాట. ఇది L5 బోన్ అండి. ఇది L5 బోను, ఇది L4 బోన్. ఈ రెండింటి మధ్య ప్లేట్ చూసారు, ఇది ఇది ఈ ప్లేట్ కనుక వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఈ కాలుకు వచ్చే నరం, ఈ నరం చూసారు ఇక్కడ, ఇది 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 ప్రెస్ అవడం వల్ల కాలంతా తిమిరెక్కిపోవడము, దానికి సంబంధించి కండరాలు పనిచేయలేకపోవడము, బొట్టనవేలు బలం తగ్గిపోవడము, చెప్పులు జారిపోతూ ఉండడము, ఇంకా సివియర్గా వస్తే కనుక యూరిన్ కంట్రోల్ లేకపోవడము, మోషన్ కంట్రోల్ లేకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. అటువంటిప్పుడు మాత్రం ఆపరేషన్ చేసి ఏదైతే ప్రెస్ డిస్క్ మనం రిమూవ్ చేసేస్తామో, ఆర్టిఫిషియల్ డిస్క్ కూడా పెట్టచ్చు, కానీ ఒకే జాయింట్ దారి ఇదే కనుక చేస్తే సింగిల్ డిస్క్ అయితే మనం హ్యాపీగా రిమూవ్ చేసేయచ్చండి. ఇదే బోన్ కనుక అరిగితే లంబార్ స్పాండిలైటిస్ అంటాం. ఇదే చేంజెస్ ఇక్కడ ఎలా వచ్చి అదే చేంజెస్ ఇక్కడ లంబార్ స్పైన్ దగ్గర కూడా రావచ్చు, వాటి లంబార్ స్పాండిలైటిస్ అంటాం. దీనికి ఏంటంటే మనం కొన్ని చెప్తాను చూసారా, సడన్ గా బెండ్ అవడము, సడన్ గా ముందుకు ఒంగుడిపోవడము, లేకపోతే ఒంగుని పక్కకు తిరగడము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, నేల మీద పడుకోకుండా ఉండడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాక్ సపోర్ట్, నడుంకు బెల్ట్ పెట్టుకుంటారు చూసారు కదా, చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి సపోర్ట్ ఇచ్చి లోకల్ గా కొంచెం సపోర్ట్ చేయడము, ముఖ్యంగా వెయిట్ తగ్గడము. లంబార్ స్పాండిలైటిస్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ ఏంటంటే, శరీరం బరువు ఎప్పుడైనా మనం పెరిగిపోయి అనుకోండి, మనం కూర్చున్నప్పుడు మొత్తం బాడీ వెయిట్ అంతా ఈ ఏరియాకి వస్తుంది. కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో నడు మజిల్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఇలా మనం చేసుకుంటే ఈ లంబార్ స్పాండిలైటిస్ అన్నా కూడా చాలా ఈజీగా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అండి. ఇవన్నీ కూడా మోస్ట్లీ ట్రీటబుల్ కండిషన్సే, మనం భయపడాల్సింది అయితే ఏం కాదనమాట. కానీ మీరు బిఫోర్ దట్ మీరు చేయాలంటే డెఫినెట్ గా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని భయపడద్దు. నేను చెప్పేది, ఎవరైనా మీకు లంబార్ స్పాండిలైటిస్ ఉంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందన్న భయపడాల్సిందే కాదు, హ్యాపీగా సేఫ్ గా మనం దాని నుండి ఈజీగా బయటపడచ్చు. థ్యాంక్ యూ ద క్లారిటీ. మాకు చాలా వరకు అర్థమైంది, అంటే ఆ పెయిన్ ఏముంటుంది, ఎలా ఉంటుంది మీరు చెప్తున్నప్పుడు వీ కెన్ ఫీల్ ఇట్. సో ఇప్పుడు మేము ఎవరైనా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వీ కెన్ డూ మచ్ బెటర్. మీరు ఆ స్పైన్ చూపిస్తున్నారు కదా, ట్రైనింగ్స్ లో నేను చెప్తాను, వెన్ను పాము అన్నారు, పాము షేప్ లో ఉంటుంది, దాన్ని మనం ఇంకా వంకర టింకర తిప్పుతూనే ఉంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, కాల్ లో చాలా మంది కూర్చున్నారు కదా, సిట్టింగ్ పోస్చర్. కొంతమంది మీరు చెప్పినట్టుగా స్క్రీన్ ఎదురుగా స్ట్రైట్ గా కూర్చున్నారు, కొంతమంది బెండ్ అయి చూస్తున్నారు, కొంతమంది ఇలా చూస్తున్నారు, కెమెరా ఆఫ్ చేసిన వాళ్ళు ఇలా పడుకొని కూడా విష్ణుమూర్తి రూపంలో చూస్తూ ఉండొచ్చు, రైట్? సో ఇంత వంకర్ టింకర్ గా చేస్తే వెన్ను డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది, జాగ్రత్త అని అంటూ ఉంటా అనమాట. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. ఆయనకి చిన్న చెప్తాను, చిన్న కండిషన్ అండి, అంటే చాలా చిన్న. మన స్నానం చేసేటప్పుడు కూడా నేను ప్రిఫరబుల్లీ చెప్పేది, ఏ మాత్రం అవకాశం షవర్ ఆన్ చేసి చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ వన్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రము మనం బెండ్ అయ్యి వాటర్ బకెట్ లోంచి పికప్ చేసుకునే పద్ధతి కన్నా షవర్ ఆన్ చేసుకోవడం అనేది చాలా చిన్న పనే, కానీ మీ లైఫ్ ని చాలా మార్చేస్తుంది. పర్టికులర్లీ బ్యాక్ ఏక్ స్టార్ట్ అయ్యి లంబార్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు మాత్రము మీరు హైట్ లో కూర్చొని వాటర్ కూడా హైట్ లో పెట్టుకోండి. ఇఫ్ నాట్ మీకు షవర్ లేకపోతే, షవర్ ఉంటే షవర్ మాత్రం యూజ్ చేయండి. యూ నోటీస్ అ లాట్ ఆఫ్ చేంజ్ అండి, చిన్న మోడిఫికేషన్స్ వల్ల. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన చాలా వాటిల్లో లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నారు, అంటే ఈ ప్రాబ్లమ్స్ మేబీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గానండి, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది. మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం, మన జిఎస్ఏ మన అన్ని డిసైడ్ చేస్తాయి. మనం ఎలా ఉండాలి, మన హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, మన ఫేషియల్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మన డిసైడ్ అయిందంటే మన జీన్స్ మీద ఆధారపడి ఉంటారండి. ఈ జీన్స్ అనేవి మన పేరెంట్స్ నుండి వస్తాయి, అంతే కదా. అందుకే మనం చూస్తాం, కొంతమంది ఫేస్ చూడగానే వీళ్ళు మదర్ లా ఉన్నారు, వీళ్ళు ఫాదర్ లా ఉన్నారు, వీళ్ళు సన్ కూడా, మా సన్ నన్ను చూస్తే మా అబ్బాయిని చూస్తే మీరు ఒకలాగా ఉంటుంది, అంత సన్నగానే ఉంటుంది, ఇద్దరు ఎంత చిన్నలాగా ఉంటుంది, ఎందుకంటే జెనెటికల్, అది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అది. సో అది ఈ జీన్స్ అనేవి మనం ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటాయి. కాబట్టి సపోజ్ ఇప్పుడు మనం అలాగే జెనెటికల్ గానే చాలా మంది పాపం చాలా బాధేస్తుంటది, చాలా ఓవర్ వెయిట్ ఉంటారు పాపం, వాళ్ళు తిన్నది ఏమి ఉండదు, తిన్నది కూడా ఉండదు, కానీ ఎందుకు వెయిట్ పెరిగిపోతుంటే ఇట్స్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనమాట. ఒకసారి వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా న్యాచురల్గా మిగతా మనం ఇప్పుడు అనుకో సీక్వెన్షియల్గా అన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల డెఫినెట్గా ఫెమిలియర్ హిస్టరీ ఉంటే కనుక మనకు ఆ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో నీ జాయింట్ పెయిన్ ఉంది అనుకోండి, రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కండిషన్స్ లైక్ షుగరు, బీపీ అనేవి కూడా మన జెనెటికల్గానే వస్తాయి, పేరెంట్స్ నుండి వస్తాయి. సో ఆ కండిషన్స్ కూడా ప్రీడిస్పోజ్ కండిషన్స్ పోతే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో కంబైన్డ్గా కానీ కలెక్టివ్గా ఎలా చూసినా కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అండి. సో ఫ్యామిలీలో ఉంటాయి కాబట్టి మనం ముందు జాగ్రత్త పడి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోగలం. జీన్స్ మనం ఆపలేం, కానీ
మన ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకన్నా బెటర్ లైఫ్ స్టైల్ మనం ఉండడానికి చూడగలిగితే మాత్రం ఆ ఛాలెంజ్ మనం రాకుండా మనం బయటపడచ్చండి. అలాగే రెండోది ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా రన్స్ ఇన్ ఫ్యామిలీస్ లో వచ్చేస్తుంటారు. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇట్ కెన్ కమ్ ఫ్యామిలీస్ లో చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో అందువల్ల ఫ్యామిలీస్ లో ఎవరికైనా ఉంటే కనుక ముందు జాగ్రత్తగానే మనం కొన్ని జాయింట్స్ కోసం ఫ్రీక్వెంట్ గా మనం మానిటర్ చేసుకోవడము, ఏదైనా డౌట్స్ ఇమీడియట్ గా చేసి ఈ డిసీజ్ ని జాయింట్ డ్యామేజ్ చేయకుండానే వెరీ ఎర్లీ స్టేజ్ మనం ఆపేయచ్చండి. ఇరాడికేట్ చేయలేం కానీ నన్ను నొక్కి పెట్టి ఉంచేయచ్చు అనమాట, దాన్ని టేక్ డిస్కస్ ఉంచేయచ్చు మనం, అది మళ్ళీ బయటకు రాకుండా. అలా చేయడం చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంటే కనుక మనం ముందే జాగ్రత్త పడడం బెటర్. పర్టికులర్లీ ఆఫ్టర్ ఏదో 30 years తర్వాత మాత్రం డెఫినెట్ గా మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి. అది నేను అడగాలనుకోలేదు కానీ ఈ క్వశ్చన్స్, బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని, అక్కడ ఉన్న క్వశ్చన్స్ ని బట్టి 1 or 2 అడగాలనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడితే, సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఈ బేబీకి బోన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తనకి తన బేబీకి ఎలాగా, ఏ మంత్ నుంచి కాల్షియం అనేది ఇంపార్టెంట్, ప్రెగ్నెంట్ ఉమెన్ సప్లిమెంటేషన్ తీసుకుంటే ఏమైనా తీసుకోవచ్చా లేదా, సో ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి అండ్ లాక్టేటింగ్ కూడా. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ నా దగ్గరకు వచ్చి అడిగేది ఏంటి అంటే, మేడం ఇప్పుడు డెలివరీ అయిపోయింది, ఇప్పుడు కూడా ఐరన్ కాల్షియం తీసుకోవాలా అంటారు. లేదండి, తీసుకోవాల్సిందే కంపల్సరీ అని చెప్తూ ఉంటాము. బట్ మీ నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ కాల్షియం ఇంపార్టెన్స్. నేనైతే ఇంకొక స్టెప్ అహెడ్ చెప్తానండి. మీరు కన్సీవ్ అవుదామని ప్లాన్ చేసిన దగ్గర నుండి కేర్ఫుల్ గా మానిటర్ చేయండి అని చెప్తాను. అప్పటి నుండి సప్లిమెంటేషన్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మదర్ హెల్త్ బాగుంటే బేబీ తల్కి హెల్త్ బాగుంటుంది. అది బేసిక్ కాన్సెప్ట్. మదరే స్టార్టింగ్ తను సిగ్గా ఉండి కన్సీవ్ అయిన తర్వాత బేబీ తల్కి డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. సో మనం చెప్తాం కదా, మనం దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వుకోవడం కన్నా ముందు జాగ్రత్తగా నువ్వు తవ్వించుకుంటే ఎంత బెటర్ అన్నదో, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం కన్సీవ్ అవుదాం అనుకున్నప్పుడు ముందు నుండే మదర్కి ఐరన్ లెవెల్స్ చూసుకోండి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పి సప్లిమెంటేషన్ ముందే స్టార్ట్ చేయమని నేనైతే ముందే చెప్తానండి. ప్రెగ్నెన్సీ రాకుండానే చెప్తాను నేను ముందు. సో అండ్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ, దీనికి ప్రెగ్నెన్సీలో 3 months తర్వాత వేసుకోవాలా, 2 months తర్వాత వేసుకోవాలా, 1 month తర్వాత కాదు, ఫ్రమ్ day 1 దగ్గర నుండి లాక్టేషన్ అయ్యే పీరియడ్ వరకు కూడా రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా కాల్షియం వేసుకుని తీరవలసిందే. ఎందుకంటే మిల్క్ అది తీసుకుంటారు, కొన్ని సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా సప్లిమెంటేషన్ అది మాత్రం మస్ట్ అండి. పర్టికులర్లీ ప్రోటీన్ అండ్ దిస్ కాల్షియం టాబ్లెట్. అండ్ వీ సజెస్ట్, అంటే నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా కూడా నేను omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్ ఒమేగా కూడా నేను 100% సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండి. మీరు చెప్తే నంబరు మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో చూసాము. ఒమేగా ఫ్రమ్ day 1 దగ్గర వాడిన వాళ్ళ పిల్లలు పుట్టిన పీపుల్ బేబీస్ ఎంత హెల్తీగా పుట్టారు, ఎంత షార్ప్గా పుట్టారు, ఎంత ఇంటెలిజెంట్గా పుట్టారు. మా డాక్టర్స్ కొలీగ్స్లోనే ఉన్నారు వాళ్ళు. సో మన omega-3 ఫ్యాటీ సాల్మన్ ఒమేగా day 1 దగ్గర నుండి వాడిన వాళ్ళు కన్సీవ్ త్రూఅవుట్ ద జర్నీ, డెలివరీ టైం అంతా వేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు చాలా హెల్తీగా పుట్టారండి. సో అందువల్ల ఈజ్ అ మస్ట్ అండి, ఈజ్ అ మస్ట్, ఇట్స్ అ మ్యాండేటరీ. అన్లెస్ ఏదో కిడ్నీ స్టోన్ ఉందని తప్పించి, లేకపోతే కిడ్నీ డిసీజ్ ఉందని డాక్టర్ చెప్తే తప్పించి, ఇట్స్ మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఉమెన్ లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటి అంటే, మెనోపాజ్ లో ఉండేవాళ్ళు లేదా పోస్ట్ మెనోపాజ్ లో ఉండేవాళ్ళు. మేబీ నేనేం చెప్తానంటే ట్రైనింగ్ లో ఇలాగే చెప్తాను. మేబీ నాకు తెలుసు తెలియకపోవచ్చు, నేను సర్టెన్ ఏజ్ కి వచ్చా, కానీ ఫ్యూచర్ లో ఐ గో టు మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్. ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే ఆ స్టేజ్ కి వెళ్ళేటప్పటికి బాగుంటామని. ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మేజర్ ఛాలెంజెస్ వస్తాయి కదా. ఈ ఈస్ట్రోజన్ అండ్ ఈ మెనోపాజ్ లో ఉండే వాళ్ళు అసలు ఎందుకు కాల్షియం తీసుకోవాలి? బై ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోన్ తాలూకా రిసెప్షన్ అంటామండి. బోన్ అనేది ఏంటంటే ఇది పవర్ హౌస్ ఆఫ్ కాల్షియం అండి. అంటే మన ఇంట్లో చూసారా, మనం ఏం చేస్తాం, 100 kg కొనుక్కున్నాం అనుకోండి, స్టోర్లో పెట్టుకుని కొంత మన అవసరమైన తీసుకుంటూ ఉంటాం. అలాగే బోన్ స్టోర్ హౌస్ ఫర్ కాల్షియం అనమాట. బ్లడ్లో కాల్షియం కనుక తగ్గిపోతే బోన్ నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ నేను బ్లడ్లో కాల్షియం చెక్ చేసుకున్నాను సార్, నాకు 8.9 ఉంది, 9 ఉంది సార్, నా కాల్షియం డిఫిషియన్సీ అంటారు ఏంటి సార్ అంటారు. ఒకటే, బోన్లో కాదు బ్లడ్లో కాల్షియం కనుక మీకు తగ్గిపోయింది అంటే కనుక మీరు హాస్పిటల్లోనే ఉంటారు, కాన్షియస్గా మాత్రం ఉంటారు. అంటే దట్స్ లాస్ట్ స్టేజ్ అనమాట. బ్లడ్లో కాల్షియం తగ్గిపోవడం అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. అన్న బ్లడ్లో మీరు కాల్షియం చూసుకుని నేను బాగున్నాను ఎప్పుడు నిర్ధారణ చేసుకోవద్దు. బోన్ నుంచి కాల్షియం బ్లడ్లో తగ్గితే ఇమీడియట్గా బోన్ నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వచ్చి బ్లడ్లో లెవెల్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడే ఇంకో కామన్గా
వచ్చే డౌట్ ఏంటంటే, మరి నేను ఎలా చెక్ చేసుకోవాలి సార్? నాకు తెలియదు కదా, మీరు చెప్పారు బాగానే ఉంది, నేను కాల్షియం నిజంగా నేను తీసుకున్నానా లేదా, నాకు సఫిషియెంట్ కాల్షియం ఉందా లేదా, మరి నాకు ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ అంటున్నారు, తెలియదు అంటున్నారు, నాకు కాల్షియం తగ్గిపోయినట్టు ప్రూఫ్ ఏంటి? చాలా మంది అనుకుంటారు ఎక్స్రే తీస్తే తెలిసిపోద్ది, మనం నడుము కానీ ఎక్కడైనా ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మనకి షాడో బట్టి మనం బోన్ వీక్ గా ఉందని చెప్పేస్తాం. చాలా మంది డాక్టర్స్ మేము చూస్తాం కదా, మీరు ఎక్స్రే చూడగానే చెప్తామా మీ బోన్ చాలా వీక్ ఉందమ్మా, ఏంటిది అంటే ఎందుకు అని చెప్తాం అన్నమాట. చెప్తే వాళ్ళు అనుకుంటారు ఓహో ఎక్స్రే తీస్తుంది. కాదు, ఎక్స్రేలో బోన్ మీకు వీక్ గా కనపడుతుంది అంటే కనుక ఉండవలసిన బోన్లో 80% అది కాల్షియం కంప్లీట్ గా తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎక్స్రేలో బోన్ తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే జరగాల్సిన డ్యామేజ్ అప్పుడు జరిగిపోయింది. నిజంగా మీరే కనుక నా కాల్షియం ఉందా లేదా డెఫినెట్ గా చెక్ చేసుకోవాలంటే కనుక దీనికి డెక్సా ఎక్స్రేను ఒక లేటెస్ట్ ఎంఆర్ఐ మిషన్ వరకు తీసే ఒక టెస్ట్ ఉందండి. డెక్సా ఎక్స్రే అంటాం. అది రేషన్ స్పెసిఫిక్ గా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా హిప్ జాయింట్ దగ్గర నా కాల్షియం ఎంత ఉంది చూడొచ్చు, టై బోన్ దగ్గర ఎంత ఉందో చూడొచ్చు, బ్యాక్ బోన్ దగ్గర ఎంత ఉందో చూడొచ్చు, లేదు మొత్తం బాడీలోని బోన్స్ అన్నింటిలోని కాల్షియం ఎంత ఉందో కూడా డెక్సా ఎక్స్రే ఒక మిషన్ ద్వారా మనం యాక్యురేట్ గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కాల్షియం ఎంత ఉందో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ మనం చాలాసార్లు రఫ్ గా మనం చేస్తున్నాం, హీల్ లేయర్ మనం చేస్తున్నాం అల్ట్రాసౌండ్ మెథడ్ ద్వారా, కాల్షియం ఉందో లేదో చూసి చెప్పేస్తున్నాం. దట్స్ వెరీ క్రూడ్ టెస్ట్ అండి, అది వెరీ క్రూడ్ అనమాట. అది క్రూడ్ ఇన్ ద సెన్స్ అది యాక్యురేట్ గా చెప్పదు, బట్ మాస్ లెవెల్లో స్క్రీన్ చేయడానికి కొంత ఉపయోగిస్తాం. అంటే ఎంత ఉందో డెఫిషియన్సీ చెప్పదు కానీ డెఫిషియెంట్ గా ఉంది అన్న వరకు మాత్రమే తీసుకోవచ్చు. కానీ యాక్యురేట్ గా ఎంత తగ్గింది ఏంటని మాత్రం మన అల్ట్రాసౌండ్ ద్వారా అయితే మాత్రం డిపెండ్ అయ్యేది కాదు. మన డౌట్ వస్తే కనుక డెక్సా ఎక్స్రే అనేది మాత్రం తీసుకుంటే కనుక డెఫినెట్ గా ఎంత స్ట్రెంత్ ఉంది బోను, ఎంత తగ్గిపోయినా మనం క్లియర్ గా అసెస్ చేయొచ్చు. మీరు చెప్తున్నారు కదండి, ఒకటే విమెన్ అసలు మీరు ఆలోచించొద్దు దయచేసి, మేక్ ఇట్ ఎ మ్యాండేటరీ. పోస్ట్ మెనోపాజ్లో నేను ఉంటే వేసుకుంటాను అక్కర్లేదు. మన అంత కాల్షియం ఎక్కువైపోయి అంత మాత్రం మనం డెఫినెట్గా మన డైట్లో ఎప్పుడూ తీసుకోము. మనం తీసుకున్న 500 mg ఎంత కాల్షియం చేరిపోయి అంత చేయలేదు. కానీ స్పెసిఫిక్ కొన్ని కండిషన్స్ చెప్పాను కదా మీకు, లివర్ డిసీజ్ కంటే క్రానిక్ లివర్ డిసీజ్లో కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కానీ, కిడ్నీ స్టోన్ ఉన్న కిడ్నీ డిసీజ్, క్రానిక్ రేని ఫెయిల్యూర్ అంటాము, అటువంటిప్పుడు మాత్రం అటువంటి దాంట్లో కూడా కొన్ని కండిషన్లో కాల్షియం కంపల్సరీ ఇచ్చి తీరాలి. కొన్నిటికి అది మీరు జడ్జ్ చేయలేరు కాబట్టి ఫిజిషియన్ అడ్వైజ్ మాత్రం డెఫినెట్గా తీసుకోవాలని. సో మెనోపాస్తో సంబంధం లేకుండా కూడా కాల్షియం రెగ్యులర్గా వాడుకోవడం ఎప్పుడు మంచిదండి ఆడవాళ్ళకి మాత్రం. ఎందుకంటే ఫ్రాక్చర్స్ అనేవి పర్టికులర్లీ లోయర్ ఎండ్ ఆఫ్ రేడియస్ అంటే ఈ ఫ్రాక్చర్ విమెన్లో వెరీ వెరీ కామన్ అండి. మెన్తో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో చాలా కామన్ విరిగిపోద్ది. ఇక్కడ ఈ బోన్ చాలా వీక్గా ఉంటుంది. రెండోది హిప్ జాయింట్ కూడా. ఈ రెండు చాలా ప్రోన్ ఏరియాస్ ఫర్ ఫ్రాక్చర్స్ అనమాట. ఈ రెండు చాలా డెలికేట్ గా అయిపోతాయి విమెన్లో, పర్టికులర్ పోస్ట్ మెనోపాజ్ పీరియడ్లో. ఒక్కసారి అక్కడ కనుక ఫ్రాక్చర్ అయితే మేజర్ గా మనం సర్జరీ చేయాల్సిందే. యూ విల్ బి ల్యాండింగ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎందుకు మనం కోర్తించుకోవడం, సింపుల్ గా టాబ్లెట్ వేసుకుంటే పోయేదానికి కదా. సో డెఫినెట్ గా అండి వేసుకోవడం మంచిది ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వన్ మోర్ ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్. నాకు ఏమి అలవాట్లు లేవు. ఉన్న వాళ్ళు ఎలాగో బోన్ ఎఫెక్ట్ అవుతుంది, నాకు ఏం అలవాట్లు లేవు. ఫాస్ట్ ఫుడ్స్ తింటారు బాగా. సో ఇవన్నీ ఏ విధంగా బోన్ ప్రాబ్లమ్స్ కి కారణాలు అవుతాయి? చూసాం కదా ఇప్పుడు మనం అక్కడ మన బై డెఫినేషన్ మనకు తెలిసిపోతుంది. మనం ఏం చెప్తున్నాం, 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అని చెప్తున్నాం. 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్. ఫస్ట్ పిల్లర్, మేజర్ పిల్లర్ ఏంటి? ప్రాపర్ బ్యాలెన్స్డ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమంటున్నాం. నిజంగా మరి జంక్ ఫుడ్ తినేస్తే మీరు ప్రపోర్షనేట్ గా న్యూట్రిషియస్ ఫుడ్ ఏం తింటూ ఉన్నారు? మీ దాంట్లో మీ డైట్ లో మినరల్స్ ఉన్నాయో, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నా సరే, ప్రోటీన్ ఎంత వెళ్ళింది, ఫ్యాట్ ఎంత వెళ్ళింది, విటమిన్స్ ఎంత ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి కదా. మరి డెఫినెట్ గా ల్యాండింగ్ ఇన్ కాంప్లికేషన్స్, అంటే డిఫిషియన్సీస్ వచ్చేస్తూ ఉన్నాయి. డిఫిషియన్సీస్ వల్ల ఆటోమేటిక్గా డిసీజెస్ వచ్చేస్తారు. వేరే చెప్పక్కర్లేదు. ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేశారనుకోండి, మీరు ఫుడ్ తినడం మానేస్తారు. ఇప్పుడు తింటే నాన్ వెజ్ తినేస్తారు, మేబీ తింటే కొంత ప్రోటీన్ తింటారు, మైక్రోన్యూట్రియంట్స్ అని డ్యామేజ్ అయిపోతున్నాయి. అండ్ అదే కాకుండా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అంతకల్ ఇంటెస్టైన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. టోటల్ అబ్జార్ప్షన్ తేడా వచ్చేస్తుంది, మీరు తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ ఉండదు. సో మైక్రోన్యూట్రియంట్ మీద ఫోకస్ చేయకపోతే డెఫినెట్గా విల్ బి ల్యాండింగ్ ఇన్ కాంప్లికేషన్స్. సో డైరెక్ట్ గా అది ఎఫెక్ట్ చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా అట్ ఎవ్రీ స్టేజ్ ఈ హ్యాబిట్స్ అన్న మాత్రం ఎప్పుడు మంచిది కాదండి. ఇప్పటికీ మీరు మానుకోలేకపోతే డెఫినెట్గా యూ షుడ్ బి కాన్స్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ మనం రెగ్యులర్ గా చూసుకుంటూ ఆ డెఫిషియన్సీస్ మేకప్ చేయడానికి కాన్స్టెంట్ గా మనం సప్లిమెంట్స్ బ్యాకప్ మాత్రం తీసుకోవాల్సిందే. దాంట్లో సెకండ్ ఆప్షన్ లేదండి, ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ లేదు. నో సెకండ్ థాట్ అండి. అండ్ అలాగే ఆల్కహాల్ ఏంటంటే పర్టికులర్లీ గౌట్ పేషెంట్స్
డెఫినెట్ గా ఆల్కహాల్ కనుక తీసుకుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళలో జాయింట్ పెయిన్ వచ్చి కండిషన్ అగ్రవేట్ అవ్వడానికి కండిషన్ అనమాట. ఈ గౌట్ అనేది చాలా భయంకరమైన ప్రాబ్లం అండి. సడన్ గా రాత్రి కాలర్ బటన్ వేల జాయింట్ వాచిపోయి సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఆ పెయిన్ మాటల్లో చెప్పలేము. నాకు కొంతమంది పేషెంట్లు మర్నాడు క్లినిక్ వచ్చి, సార్ నాకు బటన్ వేలు ఆపరేషన్ చేసి తీసేయండి సార్, నేను బర్రిట్లో పోతున్నాను చెప్పిన పేషెంట్ చాలా మంది ఉన్నారు. అంటే మీరు యూ కెన్ గెస్ ద గ్రేడ్ ఆఫ్ ద పెయిన్. అంత సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట ఎక్యూట్ గౌట్ అనేది. దానికి వన్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్ అయితే ఇప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ చేసినా కూడా అగ్రవేట్ అయిపోద్ది. దానికి డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ లో కొన్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. పర్టికులర్లీ ప్యూరిన్స్ అని ఉంటాయి, హై కంటెంట్ ఉన్న ప్యూరిన్స్ ఉన్న ఫుడ్ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్నమాట. వాటి చెప్పాలంటే రెడ్ మీట్ లో చాలా ఎక్కువ ఉంటాయి ప్యూరిన్స్, అది ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ లైక్ కర్డ్ కానీ మీరు అవాయిడ్ చేయాలి, జున్ను తినకూడదు. అలాగే వెజిటబుల్స్ చూసినట్టయితే స్పినాచ్ కానీ, బ్రొకలీ కానీ, క్యాబేజ్ కానీ, ఇట్లా హై ప్యూరిన్ అని ఉంటుంది అనమాట. ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న వాటి వల్ల యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ బాడీలో ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఈ గౌట్ అనేది కండిషన్ చాలా అగ్రవేట్ అయిపోద్ది అన్నమాట. దోస్ కండిషన్స్ లో మాత్రం డెఫినెట్ గా మనం డాక్టర్ కన్సల్టేషన్ తో డైటరీ రెస్ట్రిక్షన్స్ డెఫినెట్ గా మనం పాటించవలసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది గౌట్ కూడా ట్రీట్మెంట్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే లేదు, ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. డెఫినెట్ గా మనం రాకుండా సప్రెసర్స్ ఆపుకోవడం ఒకటే మన చేతిలో ఉన్న పని అనమాట. మీరు చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్ వింటుంటే చాలా సివియర్, కంట్రోల్ చేసుకోవడానికి, బట్ అట్ ద సేమ్ టైం మీది ఇంకో సైడ్ వింటుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ప్రివెంట్ అనేది కూడా అర్థమవుతుంది. బోత్ కనిపిస్తున్నాయి. సో ఎంత చూడండి, కొద్దిగా తెలుసుకుని దాని గురించి కొద్దిగా మనం కేర్ చూసుకుంటే ఈ క్రానిసిటీలోకి వెళ్లకుండా ఉంటాము, ఈజీగా మనం దాని నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంది. దట్స్ రైట్ అండ్ ప్రశ్న చెప్పింది. లాస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్. ఇప్పుడు గౌట్ అనుకున్నాము, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒకటి, యూరిక్ యాసిడ్ ఒకటి, క్రియాటిన్ లెవెల్స్ ఒకటి. సో జనరల్ గా ట్రైనింగ్స్ లో నేనైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ గానీ కాల్షియం గానీ తీసుకోవాలి అంటే కంపల్సరీ మీరు డాక్టర్ సజెషన్ తీసుకోండి అని చెప్తాను. అని ఇన్ని సంవత్సరాలు నేను అదే చెప్తూ వచ్చాను. ఇదేమైనా మిత్తా, లేకపోతే కరెక్టా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ లో? ఆల్రెడీ మీరు 1 or 2 దగ్గర చెప్పారు కంపల్సరీ డాక్టర్స్ అలా తీసుకోవాలని. ఇక్కడ చాలా మంది కోచెస్ ఉన్నారు కాబట్టి మేబీ ఈ పర్టికులర్ క్వశ్చన్ అందరికీ హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి ఇది 100% కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. పర్టికులర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీనే తీసుకున్నాము. ఈ ప్రోటీన్ కొన్ని కిడ్నీ ఫంక్షన్స్ లో ప్రోటీన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, కొన్నిటికి 100% ఇవ్వకూడదు. అది 0 to 100% జీరో టాలరెన్స్ అని చెప్తాను చూసారు మన బిజినెస్ లో చెప్పినట్టు. అది ఇచ్చేమో 100% డ్యామేజ్ అయిపోద్ది, కొన్ని ఇవ్వకపోతే 100% డ్యామేజ్ అయిపోద్ది. అది మీరు జడ్జ్ చేయలేరు. ఆ క్లినికల్ కానీ ఇంకా చెప్పాలంటే నేను ఆర్థోపెడిక్స్ నేను కూడా డిసైడ్ చేయలేను, అనల్స్ నెఫ్రాలజిస్ట్ డిసైడ్ చేయలేమో కానీ కండిషన్ నేనైతే చేయలేము. అందుకని బేసిక్ పారామీటర్స్ ఏం ఫాలో అవుతుంటే సీరం క్రియాటిన్ ఎప్పుడైనా సరే మోర్ దాన్ 1.5 ఉంది, ఇక్కడ 2 కనుకుంటే కనుక ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ మీద ఈ కాల్షియం కూడా కిడ్నీ మీద లోడ్ తీసుకొస్తుంది, ఈ ప్రోటీన్ పౌడర్ కూడా కిడ్నీ మీద లోడ్ తీసుకొస్తుంది, యూరిక్ యాసిడ్ కూడా కిడ్నీ మీద లోడ్ తీసుకొస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మనం మాత్రం మనకు తెలిసిన నాలెడ్జ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 3 మాత్రం అడ్వైస్ చేయొద్దు. ప్రోటీన్ పౌడర్ తీసుకోమని కానీ, కాల్షియం టాబ్లెట్స్ వాడమని కానీ, మన కిడ్నీ డిసార్డర్స్ ఉంటే 100% మనం అవాయిడ్ చేస్తాం. అలాగే క్రియాటిన్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా అంతే. నార్మల్గా 1.1, 1.2 పర్వాలేదు, మోర్ దెన్ 2 అయితే 100% వద్దండి. 100% మీరు మాత్రం రిస్క్ తీసుకోవద్దు. మీరు దయచేసి సప్లిమెంట్, ఈ పర్టికులర్లీ కాల్షియం మాత్రం ఎప్పుడు సప్లిమెంట్ సజెస్ట్ చేయదు, ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వద్దు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చాలా మందికి వచ్చే డౌట్ అండి, గౌట్ పేషెంట్ ప్రోటీన్ పౌడర్ వాడదని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్స్ ఆల్సో కంటెన్స్ ప్యూరిన్ అని ఉంటుంది, ఆ ప్యూరిన్స్ ఉండడం వల్ల గౌట్ మళ్ళీ అగ్రవేట్ అయిపోద్ది అనమాట. సో ఇన్ జనరల్ అందుకే ఇప్పుడు మనం వెయిట్ కన్సల్టేషన్స్ ఇచ్చినప్పుడు కూడా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా అడుగుతున్నాం, చేయించుకోమంటున్నాం. ఎందుకంటే యూరిక్ యాసిడ్ కనుక షూటప్ అయి ఉంటే కనుక ప్రోటీన్ పౌడర్ గార్డెడ్గా వాడటం బెటరు. ఇక్కడ కూడా దాంట్లో కూడా కండిషన్స్ ఉన్నాయండి. ప్రోటీన్ సోర్స్ ఫ్రమ్ ద యానిమల్ సోర్స్ నుండి అయితే డెఫినెట్గా 100% అవాయిడ్ చేయాలి, దాని డౌట్ లేదు. బట్ ప్రోటీన్ ఫ్రమ్ ద వెజిటేరియన్ సోర్స్ లైక్ మన ప్లాంట్ ప్రోటీన్ అయితే కనుక చాలా మటుకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇచ్చిన తర్వాత క్లియర్ అప్ అయిపోతే మాత్రం 100% అవాయిడ్ చేయండి. ఇచ్చిన తర్వాత కూడా గౌట్ సిమ్టమ్స్ వాళ్ళకి అగ్రవేట్ అయిపోతే సేఫ్గా ప్రోటీన్ పౌడర్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్లో మాత్రం ప్యూరిన్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ దాంట్లో ప్యూరిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది 100% వాటిలో మాత్రం దాంట్లో అవాయిడ్ చేయాల్సిందేనండి. ప్రోటీన్ పౌడర్ మాత్రం సజెస్ట్ చేయకూడదు.
చేయకూడదు. కాకపోతే ఇప్పుడు మనం డైట్ ఇస్తున్నప్పుడు మనం పర్టికులర్ ఇప్పుడు మన ప్లాన్లో మనం కార్బోహైడ్రేట్ తగ్గ హై ప్రోటీన్ డైట్ ఇస్తున్నాం కాబట్టి వీలైతే గౌట్ ఉంటే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక పెరిగితే మాత్రం వాళ్ళ ప్రోటీన్ పౌడర్ మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. థ్యాంక్ యూ. చాలా కామన్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కూడా చాట్ బాక్స్ లో చాలా మంది అడిగిన క్వశ్చన్. 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. చాలా మందికి ఊ అంటే మెడ పట్టేస్తుంది. సడన్ గా ఇట్లా అన్న ఊ అంటే అదొకటి. ట్రైనింగ్స్ లో కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మడాల నొప్పులు ఎక్కువగా లేదా పాదాల నొప్పులు. నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాం. వెయిట్ ఉన్నారా, లేకపోతే మీ స్టాండింగ్ పోస్చర్ ఒకలా ఉందా, లైఫ్ స్టైల్, లేకపోతే చాలా అడిగినా కూడా ఎవ్రీథింగ్ ఇస్ కామన్, ఐ మీన్ నార్మల్, ప్రాబ్లమే లేదు. కానీ స్టిల్ దే హ్యావ్ దిస్ పెయిన్స్ అన్నమాట పాదాలకి. సో ఈ మడాల నొప్పులు, పాదాల నొప్పులు అండ్ ఈ మెడ పట్టేయడము, వీటి గురించి. సో ఈ మడాల నొప్పుల గురించి చూద్దాం. వెరీ కామన్ అండి, పర్టికులర్లీ ఫీమేల్స్ లో చాలా చాలా కామన్ గా వస్తుంటారండి మడాల నొప్పులు అండి. ఇది మడం నొప్పి రావడానికి చూసినట్టయితే ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మడం దగ్గర ఉన్న బోన్ క్యాల్కేనియం అని అంటాం అనమాట. క్యాల్కేనియం అని ఆ శరీరంలోని ఆఖరి బోన్ అనమాట. మనం నిలబడ్డాం అనుకోండి, టోటల్ బరువు, మన శరీరం బరువు అంతా కూడా భూమికి చేరాలంటే ఆ బోన్ దగ్గరికి వెళ్ళి బోన్ దగ్గర నుండి భూమికి వెళ్తుంది అనమాట. అంటే ఆ బోన్ మాక్సిమం బోన్ మన వెయిట్ మన బోన్ టాలరేట్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ మిల్లీమీటర్ ది బోన్ ఎంత వెయిట్ కాయగలుగుతుందని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క బోన్కి ఈ క్యాల్కేనియం ఉన్న బోన్ హైయెస్ట్ వెయిట్ ని టాలరేట్ చేస్తుంది. హైయెస్ట్ వెయిట్ ని టాలరేట్ చేస్తామట. పర్టికులర్లీ విమెన్లో ఏముంటుంది, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆస్టోపోరోసిస్ అని. ఈ ఆస్టోపోరోసిస్ అనే బోన్ ఎఫెక్ట్ అవడం వల్ల క్యాల్కేనియం తాలూకు బోన్ కూడా స్ట్రెంత్ తగ్గడం వల్ల మన శరీరం బరువు ప్రపోర్షనేట్ గా తగ్గకపోవడం వల్ల ఆ బోన్ వెయిట్ ని నెమ్మదిగా డ్యామేజ్ అవడం మొదలవుతుంది. బోన్ డ్యామేజ్ అవడం అంటే ఏంటంటే కింద అరిగిపోవడం మొదలవుతుంది. ఈ క్యాల్కేనియం బోన్ అరిగిపోద్ది. ఈ ఇందా మీకు పాయింట్ చెప్పని చూస్తారు, బోన్కున్న ఒక నేచర్ బై నేచర్ ఏంటంటే ఎక్కడైనా అరిగిపోతే ఆ అరిగిన కవర్ చేసి కొత్తగా బోన్తో ఆరైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బోన్ అరగడం మొదలైందో కొత్తగా తయారైన బోను ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే గులాబీ ముళ్ళు ఎలా ఉంటుందో ఆ షేప్ లో తయారైపోద్దండి మడం దగ్గర. అది తయారైన దగ్గర నుంచి చుట్టూ ఉన్న కండరాలను ప్రెస్ చేసి వస్తూ సివియర్ పెయిన్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ అన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే ఒకటి శరీరం బరువు పెరగడము, సెకండ్ బోన్లో ఉండవలసిన స్ట్రెంత్ సరిగా లేకపోవడము, మూడోది ముఖ్యంగా మనకి ఆ బోన్ అక్కడ పెరగడము. అందుకే మీకు ఎక్స్రే తీసి చూపిస్తుంటాం డాక్టర్స్, మేము చూసారు మీ మడ నొప్పి రావడానికి కారణం ఇక్కడ బోన్ పెరిగిందండి, అందుకే మడ నొప్పి వచ్చేస్తుందని. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన బోన్ బలం పెంచుకోవడానికి కావాల్సిన మన సప్లిమెంటేషన్ మనం వాడము, ఓవర్ వెయిట్ తగ్గడము. ఇంకా లోకల్గా చూసినట్టయితే మడాలకు సాఫ్ట్గా ఉండేటట్టు మాత్రం, అంటే బై నేచర్ మన ఇండియన్స్లో ఉన్న చాలా మట్టుకున్న మన అలవాటు చెప్పులు లేకుండా నడవడం అలవాటు మన సౌత్ ఇండియన్. ఎందుకంటే ఇంట్లో పూజ గది ఉంటుంది కాబట్టి చెప్పులు వేసుకొని నడవకూడదు, వాష్రూమ్లోకి వెళ్ళొచ్చి మళ్ళీ అదే చెప్పులతో ఇంట్లో తిరగకూడదు అని మనకి ఒక ప్రిన్సిపల్గా పెట్టారు, మంచిదే. కానీ చెప్పులు లేకుండా నడవడం అని మాత్రం ఈ హీల్ పెయిన్స్ వచ్చేవాళ్ళు మంచిది కాదు. వీటి కోసం మైక్రో సెల్యులార్ రబ్బర్ అని ఉంటుంది, ఎంసీఆర్ అంటాం, మైక్రో సెల్యులార్ రబ్బర్. ఆ రబ్బర్తో తయారు చేసిన చెప్పులు కనుక మనం వేసుకోగలిగితే హీల్ పెయిన్ చాలా మటుకు తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోద్ది. కానీ పెరిగిన బోన్ మాత్రం అలాగే బోన్ మాత్రం నార్మల్ అవుతుంది. ఒక్కసారి బోన్ పెరిగింది అలాగే ఉండిపోద్ది, కాకపోతే అది ప్రెస్ చేయడము చుట్టూ ఉండే టిష్యూ మీద ప్రెషర్ తగ్గుద్ది కాబట్టి మనం కంఫర్టబుల్గా నడవగలుగుతాం అనమాట. అందుకే బోన్ మాత్రం అలాగే ఉండిపోద్ది. ఈ ఎంసీఆర్ చెప్పల్స్ అన్నవి మనం మంచం మీద పడుకున్నప్పుడు తప్పించి కాలు భూమి మీద పెట్టిన ప్రతిసారి ఉండాలి. చాలా మంది అడుగుతారు, సార్ నేను బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటున్నాను సార్, ఇంట్లో బయట కాదు, నేను రాత్రి వేసుకుని సార్, ఉదయం రాత్రి కాదు, ఉదయమైనా రాత్రి అయినా ఇంట్లో అయినా బయట అయినా కాలు నేల మీద ఎప్పుడైనా పెట్టామంటే అప్పుడు ఎంసీఆర్ చెప్పల్సి ఉండవలసిందే. సో దీంతో పాటు చిన్న రెమెడీ మనం చేయొచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దాంట్లో సాల్ట్ వేసి మొత్తం పాదం అంతా ములిగేటట్టు ఉంచి 5-10 minutes పాదం ఉంచి మనం పెడిక్యూరింగ్ చేస్తుంటారు కదా, అలాగే ఆ టైప్లో మనం పాదాలు పెట్టుకున్నా కూడా మన పెయిన్ రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తగ్గకపోతే అక్కడ ఇంజెక్షన్ కూడా చేస్తాము. ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్లో పెరిగిన బోన్ ఆపరేట్ చేసి తీసేస్తాం. ఇది నేను మొత్తం అంటే 30 years ఆఫ్ సర్వీస్లో నేను ఒక్క కేసు కూడా చేసే అవసరం రాలేదు, thousands ఆఫ్ కేసెస్ చూస్తుంటాం. కానీ సో ఈ ప్రికాషన్స్ వెయిట్ కంట్రోల్ చేసుకోవడము, చెప్పల్స్ మాడిఫై చేసుకోవడము, చిన్నగా మనం హాట్ వాటర్లో పెట్టి చేసుకోవడము, తర్వాత ఇలా చేసుకునేటట్టయితే డెఫినెట్గా మనం దీన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్ పెయిన్, ఇందాక మనం అనుకున్నాం కదండి, నెక్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బ్యాడ్ పాస్టర్స్ సరిగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదా, నాకు కొన్ని చూస్తుంటే అనిపిస్తుంది, కొంతమంది వంట చేస్తూ కూడా పుస్తకం పట్టుకుని చూస్తుంటారు, సెల్ పట్టుకుని చూసేస్తుంటారు, ఇటు కలుపుతుంటారు ఇటు చూస్తుంటారు, అంటే రాంగ్ పోస్టర్. అది బాడీ ఇటు ఉంటుంది, నెక్ ఇటు ఉంటుంది, ఇలా కింద చూస్తుంటారు. ఫస్ట్ ఏదైనా స్టార్ట్ అయిన ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏంటంటే పోస్టర్ కరెక్షన్ అండి.
పోస్చర్ కరెక్ట్గా పెట్టుకోగలిగితే సగం ప్రాబ్లమ్స్ రావు ఒకటి. రెండోది మజిల్ వీక్నెస్ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే పర్టికులర్లీ కాల్షియం డెఫిషియన్సీ. మీకు చెప్తాను, లేడీస్ మీరు అడగండి, చాలా మంది సార్ నైట్ టైం 8 నాకు ఆపరేషన్ సడన్ గా పట్టేసి వేళ్ళనే నాకు తెలియకుండా ఎలా వెళ్ళిపోతున్నాయి సార్, మా ఆయనతో చెప్పి గట్టిగా లాగండి 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 అంటే ఆయన లాగుతుంటే పెయిన్ తగ్గిపోతుంది సార్ అని చెప్తారు. అది టిపికల్ కాల్షియం డెఫిషియన్సీ. అది వచ్చినట్టు కంప్లీట్ గా మీరు మన ట్యాంక్ లో మన వాటర్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఎలాగో ఆ పరిస్థితి అనమాట. అది కంప్లీట్ గా డౌన్ గ్రేడ్ వస్తుంది, కాల్షియం లేదు. అలాంటి మనం డి విటమిన్ ఇచ్చి కాల్షియం ఇచ్చి మనం చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 weeks మనం జాగ్రత్త చేస్తే కాల్షియం లెవెల్ పెరిగే కొద్ది మనం మళ్ళీ పెయిన్ బయటకు. అలాగే ఈ నెక్ పెయిన్ కూడా రావడం కాల్షియం తగ్గిపోవడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బ్లూరే రేడియేషన్ స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల నెక్ పెయిన్ వచ్చేస్తుందండి. ఆ రేడియేషన్ వల్ల కూడా మజిల్ వీక్నెస్ వచ్చి హెడ్ తాలూకా బరువు వెయిట్ కాయలేక నెక్ మీద లోడ్ పడిపోయి స్ట్రెయిన్ వచ్చి నెక్ పెయిన్స్ అని ఇప్పుడు చెప్తాను. మాకు ఇక్కడ మనకి చెప్పాలి కాల్ సెంటర్ ఉండేది ఇక్కడ వైజాగ్. ఇప్పుడు తీస్తారనుకోండి, ఆ కాల్ సెంటర్లో 80% ఫీమేల్స్ పర్టికులర్లీ అంతా నా పేషెంట్లే. వాళ్ళు వచ్చేది ఒక్కటే అనమాట. వాళ్ళు ఇలా నాకు వస్తుంటే నాకు అర్థమైపోద్ది, చెప్పక్కర్లేదు ఇక్కడ పెయిన్ వచ్చేస్తే ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేంత నైట్ టైం వర్క్ చేస్తారు. అంటే స్ట్రెస్ అనమాట, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అబ్నార్మల్ టైమింగ్స్ లో వాళ్ళు వర్క్ చేయడము, సెకండ్ డైట్ ప్రాపర్ గా తీసుకోకపోవడము, థర్డ్ థింగ్ బ్యాడ్ పాస్టర్స్. పడుకుంటప్పుడు ఇంతంత తలగట్టు పెట్టి పడుకుంటారు, అది కూడా బ్యాడ్ అనమాట. సో ఇవి కరెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే మాత్రం తగ్గేది కాదు. పెయిన్ కిల్లర్ టెంపరీ వేసుకున్నా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడము, పాస్టర్ కరెక్షన్ సరిగ్గా చేసుకోవడము, స్క్రీన్ రేడియేషన్ పర్టికులర్ బ్లూ లైట్ రేడియేషన్, అందుకే ఇప్పుడు మన సెల్స్ అన్నింటిలో కూడా వచ్చింది కదా, ఐ కంఫర్ట్ మళ్ళీ పెట్టుకోవడానికి కూడా గ్రేగా వస్తుంది కలర్ మీరు చూసుంటారు. బ్లూ లైట్ తగ్గించుకోవడము, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే, స్క్రీన్ టైం అవాయిడ్ చేయగలిగితే మనం వీటి నుండి ఈజీగా మనం బయటపడిపోవచ్చు అండి. సో మీరు చెప్పిన దాంట్లో ఈ కాళ్ళు చేతులు పట్టేయడము మనమే కాదు, ఆ రోజు రాత్రి అందరినీ పక్కన ఉన్న కూడా లేపేస్తాము ఆ పెయిన్ తట్టుకోలేక. ఇక్కడ ఉన్న చాలా మంది అది కనెక్ట్ అయి ఉండొచ్చు ఫన్ వేలో. ఓకే, ఇప్పుడు నా బోన్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే నేనేమి తినడం అవాయిడ్ చేస్తే మంచిది, ఏమేమి డైట్ లో యాడ్ చేసుకుంటే మంచిది ఫుడ్ పరంగా? సో ఫుడ్ పరంగా ఏంటంటే ఫస్ట్ థింగ్ బేసిక్గా ఎప్పుడు కూడా మనం చెప్తుంది ఏంటంటే అండి, 2 విషయాలకు మనం దూరంగా ఉండమని చెప్తున్నాం. అంటే మన వెయిట్ లాస్ జర్నీ అని కాదు, ఏ ప్రాసెస్ లో కూడా గుడ్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే వన్ థింగ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మన డైట్ లో ఎంత తగ్గిస్తే అంత హ్యాపీగా ఉంటాము అని చెప్తున్నాం. ఎందుకు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా వచ్చేది ఇన్ఫ్లమేషన్ యాక్టివేట్ అయిపోతుందండి. ఇన్ఫ్లమేషన్ యాక్టివేట్ అయిపోతే మనకు తెలుసు సరిలో పర్టికులర్లీ బోన్ అండ్ జాయింటే కాదు ఏ ఏరియా అయినా కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఫస్ట్ థింగ్ మనం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మన డైట్ లో ఖచ్చితంగా ఎంత వీలైతే అంత. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెడ్ కానీ ఈ ఉన్నాయి కదండి, ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బెటర్ అండి. అది అఫ్ కోర్స్ అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ ఇవి కూడా వీటికి దూరంగా ఉండడం ఎప్పుడు మంచిదేనండి. ఇక డైట్ లో ఉండవలసినవి చూసినట్టయితే మనం తీసుకున్న డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది నాలెడ్జ్ మనం పెంచుకొని, నా డైలీ రిక్వైర్మెంట్ రఫ్గా అంటే రోజు తోక వేసుకుని తినమని నేను చెప్పను, కానీ రఫ్గా నా కాల్షియం నా ప్రోటీన్ ఎంత ఉంటుంది, నేను రిక్వైర్డ్ డోస్ తీసుకుంటున్నానా లేదా, నాకు కావాల్సిన కాల్షియం నేను తినడం ద్వారా అందుతుందా లేదా, కాల్షియం ఏ సోర్సెస్ లో ఉంది, ఆ డైట్ నేను ఇంక్లూడ్ చేసుకున్నానా లేదా, సీడ్స్ నేను తింటున్నానా లేదా, డ్రై ఫ్రూట్స్ తింటున్నానా లేదా, మిల్క్ సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకుంటున్నానా లేదా, నా డైట్ లో ఎగ్ అనేది కాంపోనెంట్ కింద డైలీ నేను ఇంక్లూడ్ చేసుకున్నానా లేదా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ బేసిక్ గా మనం ప్లాన్ చేసినట్టయితే నాట్ ఓన్లీ ద బోన్ అనే కాదు, రెగ్యులర్ ఓవరాల్ హెల్త్ కూడా ఉపయోగపడతాయి. ఇది ఒక పార్ట్ అనమాట. సెకండ్ థింగ్ మనం అనుకున్నట్టు మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సెకండ్ పిల్లర్ మనం అనుకున్నాక ఫస్ట్ పిల్లర్ యాడిక్వేట్ బ్యాలెన్స్డ్ డైట్, సెకండ్ పిల్లర్ ఏంటంటే మనం అనుకుని స్ట్రెస్ ని అవాయిడ్ చేయడము. అంటే యాడిక్వేట్ రెస్ట్ అనమాట. మినిమం డేలో 6 to 8 hours సౌండ్ స్లీప్ ఉండేటట్టు మనం చూసుకోండి. సౌండ్ స్లీప్ అంటే గొరకపెట్టడం కాదు, నిద్రపోవడం అనమాట. డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి మధ్యలో లేకుండా పడుకోగలగడం. లాస్ట్ టైం ఒక ఆయన సౌండ్ స్లీప్ అంటే మా ఆవిడ గొరకపడుతుందిలేండి అలాగే గొరకపడ్డా, ఆ సౌండ్ కాదు. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 6 to 8 hours మనం పడుకోగలిగితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రెగ్యులర్ మినిమం ఎక్సర్సైజ్, అది మినిమం ఎక్సర్సైజ్ మనం అనుకున్నాం కదా, మోడరేట్
ఎక్సర్సైజ్ జస్ట్ అట్లీస్ట్ 15-20 minutes మనం నడవడము, జెంటిల్ ఎక్సర్సైజ్ వేరియస్ పార్ట్స్ బాడీకి జెంటిల్ నెక్ ఎక్సర్సైజ్ చేయడము, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయడము, ముఖ్యంగా కాళ్ళకి సంబంధించి క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, లెగ్ ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఫిజియోథెరపిస్ట్ని అడగచ్చు, లేకపోతే ఆటోమేటిక్ అడిగిన మీకు చార్ట్ ఇస్తాము, ఆ చార్ట్ ద్వారా కొంచెం ఫాలో అవుతాను. అన్నిటికన్నా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అండి. ఇదే ఇప్పుడు సొసైటీలో లేనిది, ప్రతి జనానికి కావాల్సిన కూడా ఇదే. ప్రతిదానికి డిప్రెస్ అయిపోవడం, ప్రతిదానికి ఎక్సెస్గా ఆలోచించడము, నేనేమి చేయలేకపోతున్నాను అనుకోవడము, అది వాటి నుండి దూరంగా పాజిటివ్గా మనం ఆలోచించగలిగి అన్ని విషయాలు పాజిటివ్గా కనుక మన లైఫ్లో తీసుకోగలిగితే బోన్ హెల్త్ కాదు, ఎవ్రీథింగ్ మనం హెల్దీగా ఉంటాము, మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, మన కమ్యూనిటీ హెల్దీగా ఉంటాం, టోటల్గా మనం అంతా హ్యాపీగా హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తాము. బట్ సప్లిమెంట్స్ మస్ట్ మాత్రం మీ డైట్లో ఒక పార్ట్ కింద మాత్రం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న డైట్లో ఎప్పుడు న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండలేదు కాబట్టి ఇది చాలా ఎవ్రీడే నా కామన్ క్వశ్చన్ అండి. సార్ నేను సప్లిమెంట్ తీసుకోవాల్సిందే. డైట్ ప్రాపర్గా మనం వెళ్ళలేనప్పుడు, న్యూట్రిషియస్ ఫుడ్ మనకు దొరకనప్పుడు, బేసిక్ ఫౌండేషన్ ప్రొడక్ట్స్ లైక్ మన ప్రోటీన్ పౌడర్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ పీడిఓ మనం తీసుకోకపోతే ఎలా అవుతుంది? ఇది బేసిక్ థింగ్. దాని తర్వాత నీడ్ ఉంటే కాల్షియం యాడ్ చేస్తాం, తర్వాత ఐరన్ యాడ్ చేస్తాం, తర్వాత వైటమిన్ సి యాడ్ చేస్తాం, ఇవన్నీ యాడ్ చేస్తాం, కానీ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ సప్లిమెంట్ విషయానికి వస్తే లాస్ట్లో నేను యాడ్ చేస్తాను గ్లూకోజ్ మన HCl అండి. నీ జాయింట్ పెయిన్స్ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పి మనం అనుకున్నాం కదా, మైల్డ్గానే ఉన్నప్పుడే తొందరగానే నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది ఎర్లీగానే మీరు గ్లూకోజ్ మన HCl మనము అట్లీస్ట్ 6 monthsకి ఒక కోర్స్ కింద మనం వేసుకోగలిగి ఉంటే కనుక ఫర్దర్ డీజనరేషన్ చాలా కాలం మనం ప్రొలాంగ్ చేయొచ్చు అండి, చాలా కాలం ప్రొలాంగ్ చేయొచ్చు. దాంతో మన లైఫ్ స్టైల్ కూడా మాడిఫై చేసుకుంటే అసలు యాక్చువల్గా మనం నీ రీప్లేస్మెంట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. కొద్దిగా మనం వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ, నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనం గ్లూకోజ్ HCl టాబ్లెట్స్ మనం వాడుకుంటూ, ప్రాపర్గా ప్రోటీన్ కూడా దాన్ని బ్యాకప్ ఇచ్చి రెగ్యులర్గా మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మన లైఫ్ అనేది మనకు రిప్లేస్మెంట్ మన జీవితంలో లేకుండా కూడా మనం హ్యాపీగా మనం బయటపడచ్చండి. థ్యాంక్ యూ. 2-3 ప్రాబ్లమ్స్ కి సప్లిమెంటేషన్ అడుగుతాం మిమ్మల్ని లాస్ట్ గా. ఫస్ట్, నాకు అసలు బోన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం లేదు, నేను ఏమేమి తీసుకోవచ్చు సప్లిమెంట్స్? ఫస్ట్ క్వశ్చన్. సో చెప్పండి. ఇంకా నెక్స్ట్. సెకండ్, రుమటైడ్ ఆర్థరైటిస్. థర్డ్ వన్, ఆస్టియోఆర్థరైటిస్. రైట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, బేసిక్గా మనం అనుకున్నాం కదా, ఎప్పుడు కూడా నార్మల్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే బేసిక్గా వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కాబట్టి మీరు తీసుకున్న డైట్ మీరు ఒకసారి ప్లాన్ చేసుకుని చూడండి. డే అంతా మనం ఏం తీసుకుంటున్నాము, దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత వెళ్తుంది, గుడ్ ఫ్యాట్ ఎంత వెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్ మనం తీసుకున్నంత కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని కూడా దే కంటైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో మనకి గుడ్ ఫ్యాట్ అనేది దొరకడం కష్టంగా ఉంది. కాబట్టి అందులో మోస్ట్లీ వెజిటేరియన్స్ ఉన్నారంటే అసలు ఫిష్ కూడా తినరు. కాబట్టి డెఫినెట్గా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంతా ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ అవ్వాల్సిందేనండి, ఇంక్లూడ్ అవ్వాల్సిందేది. ఈ అన్నిటికన్నా ముందు ముఖ్యంగా మన గట్ హెల్త్ అంతా ఎలా ఉందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అది మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, గ్యాస్ట్రిక్ డిస్టెన్షన్ అనే ప్రాబ్లం ఉందా, మనకు బౌల్ మూమెంట్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, బౌల్ హ్యాబిట్ రెగ్యులర్గా ఉందా లేదా, ఇవి చెక్ చేసుకోవడము. ఇది లేదంటే ఫస్ట్ మన గట్ హెల్త్ మాత్రం సెట్ చేసుకోవాలి విత్ ఫైబర్ అండ్ ప్రీప్రోబయాటిక్ అండ్ ABH. ఈ 3 మనం వాడుతుంటే చాలా మటుకు ముందు మన గట్ని సెట్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఈ బేసిక్ ఫౌండేషన్ ప్రొడక్ట్స్ లైక్ ప్రోటీన్ పౌడర్, మల్టీవైటమిన్, మల్టీమినరల్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బేసిక్గా మనం పెట్టుకుంటే ఒక లెవెల్లో మన హెల్త్ బాగా డెఫినెట్గా ఉంటుందండి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు. రుమటైడ్ ఆర్థరైటిస్లో మనం అనుకున్న కదా ఇన్ఫ్లమేషన్ అనేది ప్రిడామినెంట్ కాజ్ అనమాట. పెయిన్ రావడానికి, జాయింట్ స్వెల్లింగ్ రావడానికి ఇన్ఫ్లమేషన్ అనేది ప్రిడామినెంట్ కాజ్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ మనం కంట్రోల్ చేయాలంటే సో ఈ బేసిక్ ఫౌండేషన్స్ ప్రొడక్ట్స్తో పాటు మనము డెఫినెట్గా మనం ఇంక్లూడ్ చేయాల్సింది కూడా వైటమిన్ సి కూడా మనం ఇంక్లూడ్ చేయాలండి. అండ్ బి కాంప్లెక్స్ కూడా, న్యాచురల్ బి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి డెఫినెట్గా మనం. అండ్ ఇంకా చెప్పాలంటే మన అశ్వగంధ ఈజ్ ఆల్సో గివింగ్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అశ్వగంధ అండ్ మనం సైబర్ ఇంజిన్స్ కూడా ఎక్కువగా పేరుపై జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం వాడగలిగితే మాత్రం ట్రెమెండస్గా రిలీఫ్ వచ్చేస్తుందండి అది. సో నార్మల్ బేసిక్ హెల్త్ ప్రొడక్ట్స్తో పాటు పర్టికులర్లీ వైటమిన్ సి ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం అనుకుంటే ఒమేగా 3 మనం అశ్వగంధ కానీ ఇది కూడా పెట్టచ్చు. ఇంకో ముఖ్యమైన ప్రొడక్ట్ మనకు ఉంది, ట్రిపుల్ గార్డ్ ఎక్నీషియా ఉంది. ట్రిపుల్ గార్డ్ ఎక్నీషియా కనుక మనం ఒక షార్ట్ కోర్స్ ఫర్ పీరియడ్ 2 weeks ఒక కోర్స్ కనుక మనం తీసుకోగలిగితే ఎక్యూట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఒక రెమిషన్లోకి వెళ్ళిపోవచ్చు. జాయింట్ మన ప్రాబ్లం నుండి మనం ఒక ఎక్యూట్ స్టేజ్ మనం కంట్రోల్ చేసుకుంటే చాలా అవకాశం ఉన్నది. సో మనకి ట్రిపుల్ గార్డ్ ఎక్నీషియా కోర్స్ మనం ఒకలా ఇంతకుముందు ఫాలో అయ్యేవాళ్ళము, 9+963 అనే కోర్స్ ఫాలో అయ్యేవాళ్ళము. ఫస్ట్ డే 9 days 9 tablets, 6 అలా కాకుండా మీరు
రోజుకు 3 చొప్పున కంటిన్యూస్గా 2 వీక్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ట్రిపుల్ గార్డ్ ఎక్నిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రొడక్ట్, పర్టికులర్లీ పెటర్నిటోస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో మనం డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది. ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్కి వస్తే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు బేసిక్ ఫౌండేషన్ ప్రతి ముఖ్యంగా మనం వాడాల్సిన గ్లూకోజ్ మీద HCl అండి. ఇక్కడే నేను ఇంకో పేషెంట్ ఖచ్చితంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే గ్లూకోజ్ మీద HCl ఉంది, 120 క్యాప్సూల్స్ ఉన్నాయి అని చెప్పి చాలా కాస్ట్లీ అని జాగ్రత్తగా రోజుకు ఒక క్యాప్సూల్ వేసుకుంటుంటారు, లేకపోతే 2 రోజులకు ఒకటి వేసుకుంటుంటారు, జాగ్రత్త సేవ్ చేయాలి. అది మాత్రం కాదు, ఫుల్ డోస్ వేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. రోజుకి 4 క్యాప్సూల్స్ అంటే 1500 mg per day ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అట్లీస్ట్ ఫర్ 2 బాటిల్స్ ఇనీషియల్గానే వేసుకుని తర్వాత కావాలంటే మెయింటెనెన్స్ వేసుకుని 1 BD చొప్పున మీరు వేసుకోండి. కానీ 120 టాబ్లెట్స్ 1 month ఖచ్చితంగా 4 క్యాప్సూల్స్ వేసుకుని తీరాల్సిందే. ఇక్కడ అడుగుతారు నాకు 4 వేసుకుంటే నా పొట్ట ఏమవుదు, మధ్యాహ్నం 2 రాత్రి 2 వేసుకోండి, ఇది కావాలంటే డైట్తో తీసుకోండి, ఖచ్చితంగా గ్లూకోజ్ మంచి రిజల్ట్ వస్తుంది. దాంట్లో మనకి బోస్విరియా అని ఉంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా గ్లూకోజ్ మీద HCl పెడతాము, ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కార్టిలేజ్ అరిగిపోద్ది, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది అనమాట. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత గ్లూకోజ్ మీద HCl కూడా మనం ఖచ్చితంగా వాడి తీరాలన్నమాట. అది సో గ్లూకోజ్ మీద HCl వాడండి, వాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ డోస్ 4 క్యాప్సూల్స్ మాత్రం వేసుకోండి అనమాట. అది ఇది మాత్రం డెఫినెట్గా మనం పాటించాల్సిందండి. దాన్ని నా సైడ్ నుంచి అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ని మాకు పాస్ చేశారు. మీరు ఒక డాక్టర్ గా మీరు చాలా ఎక్సలెంట్ గా మాకు అందరికి చెప్పారు. ఒక ఎమరల్ లీడర్ గా, అండ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ లీడర్స్ మీరు భారతి గారు. సో సప్లిమెంట్స్ పరంగా సో మీ ఎక్స్పీరియన్స్, ఒక డాక్టర్ అయ్యింది కూడా మీరు ఆంబేని ట్రస్ట్ చేసి, న్యూట్రిలైట్ ని ట్రస్ట్ చేసి ఇంత మందికి మీరు ఇంత మంచి నాలెడ్జ్, అండ్ యూ హ్యావ్ ట్రీటెడ్ సో మెనీ, నాకు తెలిసి లక్షల్లోనే మీరు ట్రీట్ చేసి ఉంటారు, వేలల్లో కూడా కాదు. సో ఫైనల్ గా మీరు చెప్పే మా అందరికి మమ్మల్ని మోటివేషన్ చేయడానికి మీరు ఫైనల్ గా యాజ్ అన్ ఎమరల్ లీడర్ గా మా అందరికి ఏం చెప్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్తానండి. ఓ రోజు నేను ఇలాగే పేషెంట్ చూస్తున్నాను, సడన్ గా పెద్ద శబ్దం వచ్చింది, నా కాళ్ళ మీద ఏదో తగిలితే అనిపించింది. చూస్తే ఒక ఆవిడ వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది అనమాట. ఇట్ వాజ్ లిటరలీ షాకింగ్ ఫర్ మీ. పేషెంట్ ఇంకో పేషెంట్ చూస్తున్నాను, ఏంటని అడిగితే, సార్ నిజంగా మా మామ జీవిత ఆశయం కోరికను మీరు తీర్చేస్తారు సార్ అని అడిగారు. జీవితంలో తను ఎంతో కోరికండి, తన కోరిక మీరు తీర్చారని అన్నాను. నాకు అర్థం కాలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఆవిడ కోరిక నేనేం తీర్చానంటే, 2 months prior to that incident అంటే మామగారు ఫ్రాక్చర్ అయింది. షీఈ్ అరౌండ్ 85 years. ఆవిడ హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. దానికి డెలిబరేట్గా సర్జరీ ఒకటే మార్గము, సర్జరీ లేకుండా వేరే విధంగా చేస్తే చాలా మటుకు ఛాన్సెస్ ఫర్ ఇంజరీ బోన్ చాలా తక్కువ అనమాట. బట్ సర్జరీకి షీ వాజ్ అన్ఫిట్, హార్ట్ కండిషన్ బాగాలేదు, ఎనస్థీషియా ఇవ్వడానికి లేదు. కాబట్టి తను మీ చెప్పిన ప్రోటీన్ పౌడరు అండ్ క్యాల్మెక్టీ పెట్టి 2 పెట్టాను. క్యాల్మెక్టీ పెట్టాను, వాళ్ళు రిలీజియస్గా వాళ్ళు 2 months పట్టారు. ఆ పేషెంట్ మధ్యలో మళ్ళీ నాకు 2 months తర్వాత మధ్యలో అప్పుడు రావడమే, తను వాళ్ళ మనవుడు మ్యారేజ్ తన దగ్గరుండి చేయించాలని ఒక ప్రగాఢమైన కోరిక ఉండేదట. మామకి మ్యారేజ్ పెట్టుకున్న 2 months ముందు ఇప్పుడు పడిపోవడం, బెడ్ రెడ్ అయిపోవడంతో వాళ్ళు చాలా బాధపడిపోయారట. బట్ ఈ 2 months ఆవిడ రికవర్ అయిపోయి మ్యారేజ్లో ఎంతో చక్కగా తిరుగుతూ నా జీవితాన్ని నిలబెట్టారు, నా కోరిక తీర్చారని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడిపోతే నాకు నిజంగా ఆ రోజు నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఈ కాల్షియం అండ్ ఈ ప్రోటీన్ ఇంత లైఫ్ని తీసుకొస్తాయని చెప్పి నేను మర్చిపోలేనండి అది. అండ్ సెకండ్ థింగ్ మా ఫాదర్కి అండి, మా ఫాదర్ కూడా ఇస్ రియల్ ఎగ్జాంపుల్. అట్ ది ఏజ్ ఆఫ్ ఆయన 87 years అప్పుడు ఆయనకి ఫ్రాక్చర్ అయింది, అండ్ దాంతోపాటు రెస్పిరేటరీ ప్రాబ్లం కూడా వచ్చింది. వస్తే కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు అటెండ్ అయ్యారు. తర్వాత మా కొలీగ్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి నన్ను అంటడం మొదలుపెట్టారు, పదరా మనం చేసేద్దాం, మీ డాడీకి ప్లేటివ్స్ చేసేద్దాం, ఫ్రాక్చర్ ఫిక్స్ చేసేద్దాం అని నేను చెప్పాను. మా ఫాదర్ నేను ప్రెజెంట్ లంగ్ కండిషన్తో అంత రిస్క్ తీసుకుని నేను అనస్థీషియాకి నేను రిస్క్ చేయను, ఐ నో హౌ టు ట్రీట్ మై పేరెంట్స్ అని మా ఫాదర్కి అని చెప్పాను. ఇంటికి తీసుకొచ్చాను రిలీజియస్గా. మా పేరెంట్స్ కూడా చాలా చక్కగా ఎవ్రీ ప్రొడక్ట్ వాళ్ళు రెగ్యులర్ వాడేవారు. క్యాల్మాక్టీ అండ్ ప్రోటీన్ పౌడర్ వండర్స్ అండ్ మిరకల్ అండి. ఆ తర్వాత ఆయన 5 years టిల్ ద లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన హ్యాపీగా నడుస్తూ ఆయన పనులు చేసుకుంటూ షాపింగ్ కానీ ఎవ్రీ డేకి వచ్చారండి లాస్ట్ మినిట్. అది ఆ కేసు కూడా చూపిస్తే మా కొలీగ్స్ కూడా అంత వండర్ అనమాట, ఎలా అతుక్కుపోయింది బోన్, ఎలా అతుక్కుపోయింది. రియల్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం వస్తే బోన్ అతుక్కోకుండా ఏముంటుందండి అది.
మీరు చెప్తున్నప్పుడు ఇలా కొన్ని వందల కేసులు నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బోన్కి ఇది అతుక్కోదు, ఇది ఆపరేషన్ చేస్తే కాదు అన్న పేషెంట్లు కూడా కాల్బ్యాక్ ట్రీట్మెంట్ పెట్టి రిలవెంట్ ట్రీట్మెంట్ అంటే బోన్ ట్రీట్మెంట్ నేను చేయడం ఆపేసాను చెప్పను. రిలవెంట్ ట్రీట్మెంట్తో సపోర్టింగ్ కాల్షియం అండ్ ప్రోటీన్ కనుక పెట్టి హీమోగ్లోబిన్ ఎనీమియాని మనం కరెక్ట్ చేసి ఎనీమియా కనుక లేకపోయి ఉంటే ఫ్యాంటాస్టిక్ అండి. ఇన్ని వందల కేసులు అంటే వందల కేసులు. అందుకే వీఆర్ సో ఫ్యాన్ అనమాట. ఈ మాకు ప్రొడక్ట్స్ అంటే ఎందుకంత ఫ్యాన్ అంటే చూస్తూ ఉన్నాం ఎంతమందికి బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నాం ఆ ప్రొడక్ట్స్ మీద నిజంగా. సో ఇంకంతకన్నా ఇంకేం చెప్పగలం. నిజంగా ఈ బిజినెస్ నిజంగా మా జీవితంలోకి వచ్చిందంటే పర్టికులర్ నా ప్రొఫెషన్కి చాలా హెల్ప్ జరుగుతూ ఉందండి నిజంగా. ఎంతోమంది ఫైనాన్షియల్గా మేజర్ ఛాలెంజెస్ని షార్ట్ టైంలో మనం తగ్గించగలిగామంటే అంతకన్నా కావాల్సింది ఏముందండి. ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగి మేజర్గా డబ్బులు ఖర్చు ఎంతో మంది సఫర్ అయిన కేసెస్ కూడా మనం సింపుల్గా చిన్న బేసిక్స్తో వాటికి అటెండ్ అవుతూ సప్లిమెంట్స్ ప్రాపర్గా ఇచ్చి మనం వాళ్ళ జీవితంలోకి బయటపడేటట్టు చేస్తే ఇంకా అంతకన్నా కావాల్సిన బ్లెస్సింగ్ ఏముందండి నిజంగా చెప్పాలంటే. సో నిజంగా మాకు ఇప్పుడు కూడా అది తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి నిజంగా. థ్యాంక్ గాడ్ బికాజ్ ఐ వాజ్ ఇన్ ది బిజినెస్. ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం తెలుసుకోగలిగాము, ఎంతోమందికి మనం రికమెండ్ చేస్తాం, ఎంతోమంది జీవితాల్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను అనిపిస్తూ ఉంటారండి. సో ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఈ ప్రొడక్ట్స్ రిజల్ట్ రావట్లేదు అంటే కనుక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు రైట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ రైట్ కండిషన్కి వాడుతున్నారా లేదా. ఇందాక చెప్పాను గ్లూకోజ్ మీద ఎస్ఎల్ మీకు ముడుకుల నొప్పి పనిచేస్తుంది. కంప్లీట్గా అరిగిపోయి ఎందుకు పనికిరాని జాయింట్ మీరు గ్లూకోజ్ మీద ఎస్ఎల్ దయచేసి పెట్టద్దు. మైల్డ్ టు మోడరేట్ కేసెస్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కంప్లీట్గా అరిగిపోయి రిప్లేస్మెంట్ చేస్తే తప్పించి చేయాల్సిన కేసుకి డాక్టర్ చెప్పారు కదా మీరు రెడీ అయిపోయి నేను గ్లూకోజ్ మీద వాడేయండి మీకు పరిగెట్టేస్తారు మొత్తం దయచేసి చెప్పద్దు. సో ఇలా కొన్ని మీరు కండిషన్స్ మీరు తెలుసుకొని అప్రోప్రియేట్ టైంలో మీరు కరెక్ట్ సప్లిమెంట్ సజెస్ట్ చేయడం అని మీరు నేర్చుకోగలిగితే ఈ ప్రొడక్ట్స్ తాలూకా వండర్ఫుల్ బెనిఫిట్ మనం తీసుకోగలుగుతామండి. చాలా చాలా ఉంటుంది. సో అవి తెలుసుకోవడానికి ప్రశాంత్ గారు ఎక్సలెంట్ ట్రైనింగ్ సెషన్స్ మనకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు ఎంత ఆశ్చర్యం. ఒకప్పుడు మేము ప్రశాంత్ గారు ట్రైనింగ్స్ కోసం అయితే ఎదురు చూస్తుండేవాళ్ళం. నెలకు ఒకసారి కూడా మాకు అవకాశం వచ్చేది కాదు, ఎందుకంటే ఫిజికల్ ట్రైనింగ్స్ అవుతుండేది. ఎప్పుడు వస్తారా చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత అదృష్టం అంటే ఎవ్రీడే మీరు చూస్తూ ఉన్నారు, రోజుకి 2 సార్లు చూస్తూ ఉన్నారు మేడం. ఎక్సలెంట్ నాలెడ్జ్ మీరు పాస్ ఆన్ చేస్తూ ఉన్నారు. సో ఆ నాలెడ్జ్ మీరు తీసుకోండి, మీరు కూడా స్టడీ చేయండి. డూస్ అండ్ డోంట్స్ బాగా తెలుసుకోండి. మన బిజినెస్ కోసం మాత్రం ఎవరికి మిస్గైడ్ చేయొద్దు ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసే విషయం. అది మేమైతే స్ట్రిక్ట్ 200% నేను పాటిస్తాను. నా బెనిఫిట్ కోసం ఎవరికి అన్నెసరిగా ప్రమోట్ చేయను. అలాగే నెసెసిటీ ఉన్న 200% చెప్తాను. ఎంత దాని ప్రొడక్ట్ వాళ్ళకి వాల్యూ చెప్పి ప్రమోట్ చేస్తాను. బిజినెస్ అనేది మాత్రం విషయం పేషెంట్ ట్రీట్మెంట్ చేసే విషయం ఎప్పుడు తీసుకురాము. యూ షుడ్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అండి అదే. సో మనం కరెక్ట్గా సజెస్ట్ చేస్తే ఫ్యాంటాస్టిక్గా పనిచేస్తాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంచి రైట్ టైంలో ఉన్నాము. అండ్ పోస్ట్ కోవిడ్ చాలా మంది అన్ని ఛాలెంజెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రశాంత్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్ర గారు అండ్ ప్రొఫెసర్ సూర్యకుమార్ గారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెంట్ లిసనింగ్ అండి. ప్రాబ్లమ్ మీకు ఏదైనా కొద్ది కన్ఫ్యూషన్ అన్నట్టు కనుక మళ్ళీ క్లారిటీ తీసుకొని మీరు అడ్వైజ్ మీ డాక్టర్ అడ్వైజ్ మాత్రం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.